కాలజ్ఞానం మీ అందరికీ తెలిసిందే. ఈ కాలజ్ఞానంలో నా పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అప్పట్లోనే రాయటం జరిగింది. అది నేనే, ఇందులో ఉన్నాయని నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. 4 వేదాలు ఈజీగా చెప్పొచ్చు, కానీ ఇది చెప్పలేము. అంత తపోశక్తి దాంట్లో ధారపోషుడు వీరబ్రహ్మేంద్ర. మిగతా వారందరికీ కూడా ఈ పుస్తకం చదివే విధంగా ఆవిడ వివరించింది ఏమీ లేదా? 1975లో అమ్మగారు యానగుందిలో ఉండి మాయమైపోయారు. ఆకాశ మార్గంలో వెళ్ళి ఇక్కడ ఉన్నారు. హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోవడం జరిగింది. ఈశాన్య మూలలో చిన్న రంధ్రం ఉండట, చీమలు పోయేటటువంటి రంధ్రం చిన్నది. దాంట్లోకి వెళ్ళి సూక్ష్మ రూపంగా పోయేటట. శివుని దగ్గరికి పోతే జ్ఞానంతో ఈ విధంగా చేస్తున్నారు. ఎంతకని ఎక్కడ కానీ వెళ్ళిపోతావు. మరి ఆయననే ఈవిడ రూపంలో జన్మించినప్పుడు ఆయన మానవుడి కింద రాదు. రాముడు స్వయంగా దేవుడు అయినా సరే నేను దేవుడిని అని చెప్పాను. భగవంతునికి భక్తునికి ఏమి తేడా అంటే, ఈ ధర్మం ఉన్న దగ్గరనే భక్తి ఉంటుంది, ధర్మం లేని దగ్గర భక్తి ఉండదు. వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పారు. ఆయనే వీరధర్మజగా ఇప్పుడు మాతాజీ వచ్చి ఎవరికి చావు ఉండదని శాస్త్రం చెప్తుంది. ఆత్మని నీళ్ళలో వేస్తే తడవదు, నిప్పుల్లో వేస్తే కాలదు, గాలికి పెడితే ఎండదు. అటువంటి దానికి చావు లేదు. అటువంటిది నీ యొక్క శరీరంలో ఉన్నది బిడ్డ. ఆయన రాస్తే మీరు దాన్ని చదవటానికే పుట్టిన ఆయన అంశ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలా నమ్మాలి? అంటే ధర్మం తప్ప ఇంకేమీ లేదు. ధర్మదేవతే ఈ విధంగా జన్మించడం జరిగింది. ఇట్లా చూడగానే నిన్ను చూడు, నీ ముఖం చూడు, నువ్వు అది నీ గురించి ఏమని వ్రాయాలే అని రాసింది. అంటే అర్థమైంది. ఏ సంవత్సరంలో జన్మించడం జరిగింది? వారికి 19 సంవత్సరాలు. మీరు చూసారా? ఇప్పుడు మేము చూస్తున్నాం, పోతున్నాం, దర్శనం చేసుకుంటాం. మాకు పర్మిషన్ ఉంది. ఇది చెప్పటానికే నా జన్మ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనందరం కూడా ప్రస్తుతం ఏవైతే జరుగుతున్నాయో, జరగబోతున్నాయని మనకి ఏవైతే కొంతమంది ద్వారా తెలియబోతుందో, ఇలాంటివన్నీ కూడా ఇంతకు ముందరే శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు అని చెప్పి, ఇలా జరుగుతుంది అని ముందరే ఆయన అన్ని గ్రహించి కాలజ్ఞానంలో రాసి పెట్టారు, తాళపత్ర గ్రంథాలలో రాసి పెట్టారు అని చెప్పి మనందరం కూడా వింటూ ఉంటాము. కానీ తాళపత్ర గ్రంథాల్లో కొన్ని మనకు గ్రంథాలు మిస్ అయినట్టుగా కూడా చెప్తూ ఉంటారు, కొన్ని ఉన్నాయి అని చెప్తుంటారు. ఆ ఉన్న వాటిల్లోంచి సేకరించినవి కొన్ని ఒకానొక సమయంలో అవి దొరకడం జరిగింది అని చెప్పి వాటిని పుస్తక రూపంలో ప్రచురించారు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాము. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన మరణం తర్వాత మళ్ళీ శ్రీ వీర వసంత భోగరాయలుగా జన్మిస్తాను అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది అని చెప్పి రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే అసలు ఏంటి నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మళ్ళీ జన్మించారా, జన్మించబోతున్నారా, ఆల్రెడీ జన్మించేశారా? ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కాలజ్ఞానంలో ఆయన పేరు రాసి ఉంది అని చెప్పి, అంటే కాలజ్ఞానం ద్వారా మనందరి ముందరికి వచ్చిన ఆ పుస్తక రూపంలో వచ్చిన ఆ గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో ఆయన పేరు అప్పట్లో బ్రహ్మంగారే రాసి పెట్టారు అని చెప్పి, అంటే దేవుడి అంశగా వాళ్ళ ప్రతిరూపంగా కొంతమంది లోక కళ్యాణం కోసం జన్మిస్తారు అని అంటారు కదా, అలా వారు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాల జ్ఞానాన్ని ఆయన రాస్తే ఆయన అంశగా జన్మించిన వారు లోకానికి తెలియచేయడం కోసం నేను పుట్టాను అంటూ మన ముందరికి ఒకరు రావడం జరిగింది. వారే రాములు గారు, రామయోగి అని పిలుస్తుంటారు. ఈ పుస్తకం కాలజ్ఞానం మీ అందరికీ తెలిసిందే. ఈ కాలజ్ఞానంలో నా పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అప్పట్లోనే రాయటం జరిగింది. అది నేనే, ఇందులో ఉన్నాయని నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి వాస్తవము, అసలు ఆయన నిజంగా ఇందులో రాయబడిన వ్యక్తేనా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఇది కఠోపనిషత్తులో నచికేతుడు యమలోకం పోయినప్పుడు నచికేతుడు అడుగుతాడు, నాకు ఆత్మజ్ఞానం కలిగించు, ఆత్మ గురించి చెప్పు అంటే యమధర్మరాజు ముందుగా చెప్పినటువంటి శ్లోకం
దీని అర్థం ఏంటంటే చెప్పేవాడికి ఆత్మ గురించి చెప్పేవాడికి కూడా శక్తి ఉండాలి, వినే వాళ్ళకు కూడా శక్తి ఉండాలి. అవును. మన ఇద్దరికి కూడా శక్తి ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పినటువంటి శ్లోకం ఇది. ఓ, ఇప్పుడు చెప్పేదంతా కూడా వినేదంతా కూడా వేదం. వేదం. ఇది ఈ యొక్క కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదము. సాంద్ర సింధు అంటే దట్టమైనటువంటి అడవిలోనికి పోతే ఏమి కనపడదో అటువంటి విధంగా ఉంటుంది. 4 వేదాలు కూడా చదవచ్చు, కానీ ఇది చదవలేరు. ఎవరు చదవలేరు. 4 వేదాలు ఈజీగా చెప్పొచ్చు, కానీ ఇది చెప్పలేరు. చదవలేరు అంటే ఇప్పుడు ఈ పుస్తకం నా లిపి చేతిలో లిపి ఉంది. ఉంటుంది, ఇప్పుడు చదువుతాము, దాని సారాంశాన్ని అర్థం తెలియదు. చేసుకోలేకపోతాము. అది అన్నమాట. ఒక పేజీ చదవంగానే నిద్ర వస్తుంది. అంత తపోశక్తి అంటే దాంట్లో ఉంది. ఏకాగ్రత ఉండదా చదవటానికి? అంత తపోశక్తి దాంట్లో ధారపోషుండు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంత తపస్సు ఉంటుంది, ఏమీ అర్థం కాదు. మీరు మామూలుగా చదివేటటువంటి చదువు మనం చదువుతుంటే అర్థం కాకుంటే తొందరగా నిద్ర వచ్చి అక్కడ పెట్టేస్తారు. అవును. ఇది అర్థం కానప్పుడు ఎట్లా చదువు వస్తుంది? చదువు రాదు. ఉమ్, కాబట్టి ఇది చదవటానికి వాచ్యంగానే ఉంటుంది, ఉమ్, కానీ ఆ పదాలకు అర్థం తెలియదు. ఉమ్. అంతా చాలా డీప్గా ఉంటుంది అన్నమాట. చదవలేరు, చదివిన సారాంశాన్ని అర్థం చేసుకోలేరని మీరు అంటున్నారు కదా. కానీ నేను విన్నంత వరకు చాలా వరకు ఆడియో రూపంలో కూడా ఆయన రాసిన గ్రంథాన్ని ఇలా జరగబోతుందని ఆల్రెడీ బ్రహ్మం గారు చెప్పారు అని చెప్పి చాలా ఆడియోస్ మనకు వినిపించాయి కదా, మరి అవన్నీ? జవంగల నాగభూషణం అని చాలా గొప్ప వ్యక్తి. బ్రహ్మంగారి యొక్క చరిత్ర వాచ్యంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాశారు. కానీ అసలు ఆయన చరిత్ర వ్రాశాడు, కానీ కాలజ్ఞానం రాయలే. కాలజ్ఞానం అయినా సరే గోవింద వాక్యాలు అందరికీ తెలిసేటటువంటి విధంగా అతను ప్రచారం చేసినటువంటి విషయాలే వ్రాశారు. కానీ 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఎవ్వరూ చేయి పెట్టలేదు ఇప్పటిదాకా. 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము తరువాత విపద కావ్యము, విపద ఉంటుంది అక్కడ. దాంట్లో కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది, అది చదువుకోవచ్చు. కాళికాంబ పద్యాలు ఉంటున్నాయి, అవి చదువుకోవచ్చు. అట్లాగే గోవింద వాక్యాలు అవి చదువుకోవచ్చు. దాంట్లో కూడా కాలజ్ఞానం ఉంటుంది, కానీ అందరూ చదివితే అది అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ అది కూడా కష్టమే అన్నమాట. కానీ 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. అది మా గురువైనటువంటి మాణికేశ్వరి మాత వారే వీరధర్మజులు. వారు చెప్పినటువంటి విధంగా దాని మీద సాధన చేసి దాన్ని వాచ్యంగా అందరికీ 30 సంవత్సరాలు కూడా బోధించడం జరుగుతుంది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా, విదేశాల నుంచి కూడా కోట్ల మంది ఉన్నారు అమ్మగారి యొక్క శిష్యులు, భక్తులు. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అమ్మ చెప్పమని చెప్పేవారు. ఇప్పుడు ఆవిడ దగ్గర, మాతాజీ దగ్గర అంతమంది శిష్యులు ఉన్నారు కదా, అవును. అంటే అందరిలో మీరొకరు. అవును. మిగతా వారందరికీ కూడా ఈ పుస్తకం చదివే విధంగా ఆవిడ వివరించింది ఏమీ లేదా? ఉన్నది. దీంట్లో ఇట్లా జరగబోతుందని 78లోనే 1975లో అమ్మగారు యానగొందిలో ఉండి మాయమైపోయారు. ఆకాశ మార్గంలో వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోతామని వెళ్ళిపోయి. ఇదంతా కూడా జన అరణ్యం, ఇది తపస్సుకు విఘ్నం అవుతుంది, వెళ్ళిపోతా అని చెప్పి భక్తులకు చెప్పి మాయమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు? హిమాలయాలకు పోకుండా శ్రీశైలం పోవడం జరిగింది. శ్రీశైలం పోవడం జరిగింది. అక్కడ 3 సంవత్సరాలు నల పింగళ నాతో ఇష్టం చేశాను గనక అని దాంట్లో క్లియర్ రాసిన. ఆ సంవత్సరాలని అక్కడికి పోయిండు. అమ్మగారు అక్కడికి పోవడం జరిగింది. ఆకాశ మార్గంలో పోవడం జరిగింది. మామూలు వాళ్ళు చేసే పనులు కావవి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ గురువులు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆవిడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవిడ రూపంలో జన్మించారని చెప్తున్నారా? అదే అంటే ఆయన గారు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన దాన్ని బట్టి వీరభోగ వసంతరాయలుగా నేను జన్మిస్తాను అని చెప్పి, మరి అంటే అక్కడ మగవారేమో అన్నట్టుగా అర్థం అవుతోంది మనకు. మీరు చెప్పినట్టుగా ఈవిడ ఆడవారు మాతాజీ, అలా ఎలా మేము ఆవిడ ఆ అంశతో పుట్టింది అనుకోవచ్చేమో, కానీ ఆయనే ఇలా జన్మించారని ఎలా అనుకుంటాం? ఒక 5 నిమిషాలు టైం అండి, క్లియర్గా అన్ని చెప్పేస్తా. తప్పకుండా. ఈ విధంగా పోయిన తర్వాత
శ్రీశైలం వెళ్ళిపోయారు. ఉమ్, అక్కడ తపస్సు చేయడమే, అన్నం లేదు, నీరు లేదు, నిద్ర కూడా లేదు. ఉమ్, సమాధిలో కూర్చున్నారంటే 3 ఏళ్ళు కూర్చునేది, 3 సంవత్సరాలు. ఆ, బయటికి ఇట్లా చూసేవాళ్ళు కూడా కాదు. ఆ విధంగా అటువంటి తపోశక్తి ఉన్నటువంటి పరమాత్ముడు వీరధర్మజ మాత, తల్లిదండ్రులు పెట్టింది మాణికేశ్వరి మాత. ఉహు, ఇది పంచమ అధ్యాయంలో శ్రీ వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి సన్నివేశంలో వారిదంతా కూడా వ్రాయడం జరిగింది. ఉహు, వారు అక్కడికి పోయి ప్రతిరోజు కూడా శివాలయం, అక్కడ గంగాధర్ అని ఉండేవాడు, అతను ప్రథమ పూజారి ఆ టైంలో అప్పట్లో. 75లో. ఉహు, అయితే అమ్మ యొక్క మహిమలు చూసి వాళ్ళు కూడా ఏమనకపోయేది. ఉమ్, నైనా లోపలికి పోతాను, నేను అక్కడ సాధారణ కూర్చుంటా, నేను చూస్తాను అని చెప్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత అంత ఎప్పుడైతే టెంపుల్ బంద్ చేస్తారో తర్వాత అమ్మ లోపలికి పోయేది, కూర్చునేది. ఉహు, కూర్చున్న తర్వాత అమ్మ ఏమని చెప్పారంటే స్వయంగా చెప్పేది. ఎందుకంటే నేను వారి యొక్క చరిత్ర రచన చేశాను కాబట్టి నాకు చెప్పేదన్నమాట. ఉమ్, ఏం జరిగినా కానీ చెప్పేది. రాములు ఇట్లా చేశాను, ఇట్లా చేశాను, ఈ విధంగా అని. వారు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా పారేయకుండా ఉమ్. నేను అవగతం చేసుకొని గ్రంథ రూపకంగా వ్రాయడం జరిగింది. మీరు రాసారా? వ్రాసాను. నేను రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు తెచ్చాను. అవునా? ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా వ్రాసేదన్నమాట. అయితే అక్కడ లోపలికి పోయిన తర్వాత తాళాలు వేసి ఇది వెళ్ళిపోయేది. ఉమ్, రాములు లోపలికి పోతే అన్ని బాగా దోమలు కరిచేది నాకు. ఉమ్, ఇట్లా చెప్పేది. కరుస్తుంటే ఆ పరమాత్మ ఈ యొక్క శరీరానికి ఎంత అనుభవించవలసి ఉందో ఆ విధంగా అని చెప్పి అట్లనే ధ్యానంలో కూర్చునేదట. ఉమ్, కూర్చున్న తర్వాత మళ్ళీ గంగాధర్ పోయి తెల్లారి మళ్ళీ అమ్మ లోపలికి ఉంది కదా, తాళాలు వేసిపోయింది కదా, అవును. చూస్తే లోపల ఉండకపోయేది, మాయమై వెళ్ళిపోయేది, ఎటుపోయేదే తెలియదు. అటువంటి తపోశక్తి వారిది. అట్లా కొంత 3 సంవత్సరాలు గడిచిందనమాట. అయితే ఒకనాడు ఏం చేసిరంటే అమ్మగారు, బ్రహ్మరాంబ మాత గుడి ఉన్నది కదా, అవును. ఈశాన్య మూలలో చిన్న రంధ్రం ఉందట, చీమలు పోయేటటువంటి రంధ్రం చిన్నది. దాంట్లోకి వెళ్ళి సూక్ష్మ రూపకంగా పోయేదట. పోతే లోపట కాల్వ ఉన్నదట, ఉమ్, అది నీటి కాల్వ. అక్కడ పోతా ఉంటే దేవత పోలీసులు ఉన్నారట. ఉమ్, మనం ఎక్కడ ఈ మాటలు వినలేదు మనం, అవును. ఇది విచిత్రము. తర్వాత నాగేంద్రుడు ఉన్నాడట, ఉమ్, మీరు రావద్దు అని అన్నారట దేవభాషలో. అంటే ఎందుకు అంటే అక్కడ కొలనున్నది, ఉమ్, భూమి లోపల కొలనున్నది, ఒక చెరువు ఉన్నది, దాంట్లో శివుడు తపస్సు చేస్తున్నాడు, మీరు పోవద్దు అంటే వారితోటి నేను మాట్లాడాలి అని. ఉమ్, అంటే అప్పుడు వాళ్ళు పోయి శివుణ్ణి అడిగి వచ్చి పర్మిషన్ ఇస్తే శివుని దగ్గరికి పోతే 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అమ్మ చెప్పినటువంటి మాట ఏమని, ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోతా హిమాలయాలకు అని పోయినటువంటి అమ్మ ఉమ్, అక్కడికి పోయిన తర్వాత, అమ్మ అందరి లోపల ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మనే పరమాత్ముడు కదా, ఆ ఆత్మలో మీ లోపల కూడా ఉంది కదా, అవును. వాళ్ళు అజ్ఞానంతో ఈ విధంగా చేస్తున్నారు. ఉమ్, భక్త ఉద్ధరణ చెయ్యి, ఎంతకని ఎక్కడ కానీ వెళ్ళిపోతావు, ఉమ్, ఎక్కడ పోయినా కానీ అదే కదా, ఎక్కడికి పోయినా కానీ ఇదే ప్రకృతి కదా, అంటే ఎక్కడికి పోతావు, వాళ్ళ ఉద్ధరణ చెయ్యి, ఉమ్, కాపాడు, వాళ్ళని భక్తిని బోధించు, తల్లి లెక్కన. తల్లి ఏ విధంగా గోరుముద్దలు తినిపించి ప్రేమతోటి అవును. ఆ ధర్మాన్ని న్యాయాన్ని చెప్తారు, అట్లా భక్తులకు బోధించు ఉమ్, అని శివుడు చెప్పిన తర్వాత అమ్మగారు ఆడించి వెళ్ళి 7/7/1978లో కరీంనగర్ రావడం జరిగింది. ఉహు, వచ్చిన తర్వాత 1 నెలలోనే పెద్ద ఆశ్రమం కట్టారు, ఆ, అన్ని ఏర్పాట్లు. అక్కడ ఉండగా నాకు అమ్మ గురించి తెలిసి దర్శనానికి వెళ్ళాను. ఉహు. నేను వెళ్ళాను. మీకు ఎలా తెలిసింది తన గురించి? 75 నుంచి వారి గురించి నేను తెలుసుకున్నాను కానీ చూడలేదు. ఆ, నల్లగొండలో మాది, ఉమ్, అక్కడ నేను ఓరియంటల్ కాలేజ్ చదువుతున్నాను. ఉహు, చదివేటటువంటి టైంలో తెలిసి నల్గొండ భక్తులంతా పోతూ ఉంటే వారి ఎమ్మడి వెళ్ళాను. ఉమ్, వెళ్ళిన తర్వాత చూశాను, అనుకోకుండా శబ్దం వచ్చింది. ఏమని అంటే, అమ్మా నాకు యోగ సిద్ధి పొందాలని ఉన్నదమ్మా అని అరిచాను, పెద్దగా అరిచాను. మాతాజీ దగ్గరికి మీరు వెళ్ళగానే? వేల మంది ఉన్నారు, ఉమ్, అందులో అనుకోకుండా నాకు శబ్దం వచ్చేసింది. అప్పుడు అమ్మ బాగా చూశారు, అంతే. వారి చూపుతోటే నాలో ఏమైందో తెలియదు. ఉమ్, ఎటు చూసినా కానీ 12 సంవత్సరాలు అమ్మనే కనిపించేది, ఇటు చూసినా అమ్మనే, ఇటు చూసినా అమ్మదే. 12 సంవత్సరాలు. ఆ తర్వాత నుంచి? ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఉమ్, ఆ విధంగా అయింది. తర్వాత 1979లో టంగుటూరి అంజయ్య మనకు
ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ ఉమ్, టైంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఉమ్, అక్కడే ఉండి అమ్మగారు తపస్సు చేశారు. అడవి లోపట ఉమ్, వెంకటమ్మ చెలిమ అని ఉన్నది. ఆహా, ఆ శ్రీశైలానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది. ఉమ్, అక్కడ అమ్మకు పులులు కావలి ఉండేది. చెట్టు మీద కూర్చొని తపస్సు చేసింది. ఉమ్, చెంచు వాళ్ళంతా కూడా ఆడంగా పోయేవాళ్ళు. దండం పెట్టుకొని పోయేవాళ్ళు. ఉమ్, అక్కడ సారబట్టీలు అవి పెట్టేది అటువంటి వాళ్ళన్నమాట. అమ్మ పోగానే అవన్నీ కూడా బంద్ చేసిర్రు. అమ్మకే దండం పెట్టేవాళ్ళు. చెంచు వాళ్ళు కూడా మాంసం, పచ్చి మాంసం తినేటటువంటి చెంచు వాళ్ళు కూడా అమ్మను చూడగానే మారిపోయి వాళ్ళు సాత్వికంగా మారిపోయారు. ఉమ్, పులుల యొక్క ఒక పులి పిల్లలు చేసింది ఆడ. చుట్టూ తిరిగి ఆడుకునేది. ఉమ్, అటువంటి అడవిలో అమ్మగారు చెట్టు మీద కూర్చొని తపస్సు చేశారు. ఉమ్, ఆ విధంగా 3 సంవత్సరాలు తపస్సు చేసి కరీంనగర్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ శ్రీశైలం పోయి ఎంతోమంది భక్తులకు ఒక అమ్మ క్యాన్సర్ రోగం వచ్చింది. వస్తే అమ్మ ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కానీ నువ్వు బతుకో, ఇంకా 10 రోజులే బతుకుతావు. ఆ చావేదో నేను అమ్మ దగ్గరనే చస్తా అని వస్తే ఉమ్, అక్కడికి పోయిన తర్వాత ఏదో అమ్మ ఇస్తే ఆడ అయ్యన దగ్గర పెడితే ఒక రోజు రాత్రి ఒక యోగిగా పొయ్యి ఒక పాము తీసుకొని మీద వేసిందట ఆ, అమ్మ. ఏంగానే భయపడ్డది. ఉమ్, అది పలిగిపోయింది. ఉమ్, ఈ చెంపకు గడ్డ అయింది, పలిగిపోయింది. ఆ చీము రక్తం అంతా పురుగులు అవన్నీ పోయి 25 సంవత్సరాలు బ్రతికింది. అట్లా వేల మందికి బాగా చేసింది అమ్మ. తన చూపుతోటే తమ యొక్క విభూతినిచ్చి ఉమ్, వేల మందికి ఇది చేసి నేను చేస్తాను, మీకు బాగు చేస్తాను. కానీ ఒకటి నియమం ఉమ్, ఏంటది? ఏంటిదే, మాంసం తినవద్దు. మాంసాహారం ముట్టకూడదు. మాంసహ అత్తి మాంసం. మాంసము అనే పదానికి అర్థం ఏంది? ఉమ్, మాం నన్ను, సహ అది, అత్తి అంటే తింటుంది. నన్ను అది తింటుందని ఆ పదం యొక్క అర్థము తెలిసి కూడా నీవు ఆ పని చేస్తున్నావంటే ఎంత పాపము నీకు అవును. తెలుసు. ఆ విధంగా చెప్పి అమ్మ పాలు తీసుకురా, ఉమ్, తోడయ్యి, మాంసం తీసుకురా, దాన్ని అట్లాగే మూతబెట్టు, పాలు తోడుకొని అమృతం అవుతుంది. ఇది తెల్లారే కౌసు వాసన వస్తుంది. ఈ కౌసు తిన్నవారే నీచు అంటారు దీన్ని. ఉమ్, నీచు తిన్నవాడే నీచుడు, ఈ అమృతం తాగిన వాడే దేవత. ఉమ్, కాబట్టి ఇది తాగుతావా అది తాగుతా, అది వద్దమ్మా. ఉమ్, ఇట్లా చిన్న చిన్న మాటలతోటి అమ్మ చెప్పేవారు. ఇది అమృతము, అది విషయం. విషం. కాబట్టి ఇట్లా చిన్న చిన్న మాటలతోటి నేర్పి ఉమ్, వాళ్ళని సాత్వికుల్ని చేసి ఆ తల్లి కోట్ల మందిని తయారు చేశారు. ఉమ్, మళ్ళా ధ్యానం కూర్చుంటే మనసు నిలవదు కదా. ఇట్లా చూసిరంటే వారికి శక్తి వచ్చేది. ఆ, శక్తి పాతం చేసేది అంతే. తెల్లారి ఇట్లా కూర్చున్నంటే లేకపోయేది అంతే. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇప్పుడు అక్కడ యానగుందిలో ఆడపిల్లలు సంసారం చెయ్యరు. ఉమ్, ఎందుకు అంటే అమ్మని చూసిన వాళ్ళంతా ఇంతే. దీక్షలు తీసుకో. దీక్ష, అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏది లేదు. ఒట్టిగా అది గుట్ట చుట్టూ తిరుగుతుంది. ఒక నాయన 10 రూపాయలు ఇవ్వ, నాతోటే మంచిగా మాట్లాడుతా, అందరినీ మంచిగా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నేను వచ్చేటప్పుడు కూడా నిన్న కూడా నాయన 10 రూపాయలు ఇవ్వ, ఛాయ్ తాగుతా. ఎందుకు తల్లి ఆడ కూర్చొని తపస్సు చేసుకునే? తపస్సు అనేది అందరికీ సాధ్యమవుతుందా? ఇదే నా వృత్తి అమ్మ చెప్పింది అని అట్లా చెప్పి అటువంటి వాళ్ళని తయారు చేసింది ఆ తల్లి. మామూలు అమ్మ చదువు రాదు అమ్మకు, చిన్నప్పటి నుంచే ఎన్నో మహిమలు చూపెట్టింది. మాయమైపోయేటటువంటి ఇది. ఆ విధంగా చేస్తుంటే యానగుందికి పోయి మల్లాబాద్లో పుట్టింది. 30 కిలోమీటర్ల దూరంలో పుట్టి అప్పుడు ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఇది హైదరాబాద్ సంస్థానం, నైజాం పరిపాలన. అటువంటి ఇదిలో ఆడపిల్లకి ఎంత కష్టం. ఆడపిల్లగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండి ధ్యానం చేసుకోవడం అంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఎవరు ఊరుకు? అటువంటి ఇదిలో ఎన్ని కష్టం. కింద ఉంటే అందరూ రాళ్ళ తీసుకొని కొడతారు. ఏం చేయాలి? నీళ్ళ లోపల ఉండాలి, ధ్యానం చేసుకోవాలి. నీళ్ళ లోపలికి పోయిందంటే 3 రోజులు వెళ్ళకపోయేది. మరి ఎట్లా అంటే జలస్తంభన వచ్చింది. ఆ పైన ఇక ఎట్లా అంటే ఇట్లా కూర్చున్నదంటే బాగా చచ్చిపోవాలి, ఈ జీవితం నాకొద్దు, ఎట్లా చచ్చిపోవాలని ముక్కు మూసుకునేది రాములు. ముక్కు మూసుకోగానే ఆ ఊపిరి ఆగిపోయి కుంభస్థితి వచ్చి అదే యోగం అయ్యింది. అయిపోయి అన్నం లేకుండా అయిపోయింది. 8 సంవత్సరాలకి అన్నం. పశువులు కాసేది పేదవాళ్ళు.
పశువులు కాసేది. ఉమ్, ఆ విధంగా ఇదైంది. ఏం చేయాలి, ఎవరు కనపడకుండా ఏం చేయాలి అని చెప్పి భూమిని తవ్వేది, ఆ భూమి లోపల పడుకునేది, మట్టి కప్పుకునేది. ఎట్లా కప్పుకునేది, ఒక చేయితోటి కప్పుకునేది. ఉమ్, కప్పుకున్న తర్వాత ఈ చేయి కనపడుతుంది కదా, కదా. ఈ ఎట్లా చేయాలబ్బా అని చెప్పి మళ్ళీ ఇట్లా చిన్నగా కప్పుకుంటా మళ్ళీ లోపలికి గుంజుకునేది. అట్లా కొన్నాళ్ళు భూమి లోపల ఉండేది. ఉమ్, అట్లా గుట్టలు తిరుగుతూ, పులులున్న దగ్గర తిరుగుతూ సాధన చేసుకొని యానగుందికి వచ్చి భక్తులను ఉద్ధరణ చేసి ఇదంతా చెప్పి అమ్మ ఆ స్థితికి వచ్చింది. ఉమ్, అమ్మ కరీంనగర్లో ప్రతిరోజు కూడా కాలజ్ఞానం చెప్పేది. నేను ఆడ నా కన్నులార విన్నాను. రాబోయేటటువంటి కాలం మంచిగా లేదు. ఇప్పుడు పొట్టుపోయి గట్టి నిలుస్తుంది. అమ్మ వస్తుంటే తలుపులు వాటంతట అవే తెరుచుకునేది చిన్నగా, ఎవరు తీయరు. ఉమ్, అమ్మ తపోగృహానికి పోయిన తర్వాత అమ్మ బయటికి వెళ్తే మళ్ళా వచ్చిన తర్వాత ఆసనం వేసుకుంటే ఆసనము ఒక సాప మీద కూర్చునేది. ఆ అమ్మ పోగానే అది దానంతట అదే చుట్టుకొని పక్కకు పడేది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇదంతా అంటే మాలాంటి వాళ్ళకు ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేము చూస్తుంటాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ మహిమలు ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అది విఠలాచార్య ప్రొడక్షన్ ఇది ఉన్నది కదా, అంతే. దయ్యాలు భూతాలు అది వస్తుంది. అవును, సినిమాల్లో అట్లా చూస్తాము. అనిపిస్తుంది. కానీ ఉమ్. అమ్మ దగ్గర నేను స్వయంగా ఉండి చూసినటువంటిదే పుస్తకంలో వ్రాశాను. మీరు చూశారు కాబట్టి నమ్ముతున్నారు. మేము ఎలా నమ్మాలి? మమ్మల్ని ఎలా మీరు నమ్మిస్తారు? నమ్మాలంటే ఉన్నటువంటి భక్తులు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ అమ్మ భక్తులే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ముఖ్యమంత్రులు వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకొని టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకటి అంటే ఎక్కడ అమ్మ నీళ్ళు తాగదు, అన్నం తినదు కదా, ఉమ్, ఈ అమ్మని పరీక్ష చేయాలి. అసలు పుట్టిన దగ్గర నుంచి తను తినేది. తినేది. ఎందుకంటే నేను సావాలే, వీళ్ళందరూ నన్ను తపస్సు చేసుకొని ఇస్తలేరు కాబట్టి నేను సావాలే అంటే ఏం చేయాలి, అన్నం మరి చేయాలి. అట్లా ఉన్నది, అభ్యాసం అయిపోయింది. పాలు తాగింది, పాలు కూడా వదిలేస్తా, వదిలేసింది, ఏం కాలేదు. బిర్రుగా ఏం చేయాలబ్బా, సావాలి కదా, బిర్రుగా గొంతు పట్టుకొని ముక్కు పట్టుకొని ఉండేది. అప్పుడు ఏమొచ్చిందంటే రాములు దగ్గొచ్చేది, నాకేం కాకపోయేది. ఇట్లనే చెప్పేదమ్మా. కానీ ఆమె ఇట్లా గొంతు ఒకటి పట్టుకునేది, ముక్కు పట్టుకునేది, ఊపిరి ఆగేది, ఉమ్, నాకేమీ కాలేదు, అట్లాగే ఉన్నా. కానీ ఒకటి ఆ. ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఖచ్చితంగా ఆయన దైవాంశ సంభూతుడే. ఆ, ఆ? ఉమ్, మరి ఆయననే ఈవిడ రూపంలో జన్మించినప్పుడు ఆయన మానవుడి కింద రాదు. ఆ. దైవమాత్రుడు అని చెప్పి మనం అనుకోవాలి, ఒక దైవంగానే భావించాలి. ఆ. అంత జ్ఞానం ఉండి అది సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆయన ఉమ్. ఇన్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఉంటుంది. ఏంటది? రాముడు స్వయంగా దేవుడు అయినా సరే నేను దేవుడిని అని చెప్పలే. ఉమ్, అన్ని బాధలు అనుభవించిండు. అనుభవించాడు. గంగా నది దాటేటప్పుడు కూడా ఆయన సహకారం తీసుకుండు కదా, మరి అందరు సహకారం తీసుకుండు కదా, ఉమ్, లక్ష్మణుని యొక్క సహకారం తీసుకుండు కదా, ఉమ్, అవునా? ఉమ్, మరి అందరి సహకారం తీసుకొని కోతుల యొక్క సహకారం కూడా తీసుకుండు కదా. ఉమ్, వాళ్ళు లేకుంటే అప్పుడు వారధి కట్టినప్పుడు కూడా ఆయన యొక్క అట్లాగే సహకారం తీసుకోవాల్సి వస్తుంది. మానవుల యొక్క ప్రవృత్తి అది. ఉమ్, ఒకరి సహకారంతో ధ్యానం చేస్తాం, యోగం చేస్తాం, అవన్నీ చేస్తాం. తెలవనట్టుగానే ఉండడమే మానవుల యొక్క ఇది వాళ్ళ యొక్క ప్రవృత్తి. ఉమ్. ఇప్పుడు ఆ మాతాజీ ఏమైపోయారు? ఇప్పుడు వారు ఆ విధంగా చేసి ఉమ్, దీంటకాల జ్ఞానములో జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగుంది. ఆ యానగుంది ఎటువంటిది? జన్మను తరింపజేయాలంటే ఏం చెయ్యాలి? వేదం చదువుతాం, శాస్త్రం చదువుతాం, యజ్ఞం చేస్తాం, అది చేస్తాం, పూజలు అవన్నీ చేస్తాం. ఉమ్, అక్కడికి వచ్చి వారిని దర్శనం చేసుకొని వారి యొక్క మాటలు విని ఆ విధంగా చేసుకుంటే జన్మ తరించిపోతుంది అని రాశాడు. ఉమ్, జన్మసేవ్యం భక్తిప్రదం. అంత దొంగ భక్తులు ఉంటారు, ఉమ్, నిజ భక్తులు ఉంటారు, దొంగ భక్తులు కూడా ఉంటారు. ఉమ్, అవసర భక్తి, ఆడంబర భక్తి, స్థిర భక్తి అని 3 రకాలు భక్తిలో. అవసర భక్తి, ఎంకన్నా దగ్గరికి పోతాం, అవసరం, స్వామి నీకు 10,000 వేస్తా, ఈ పని చేసి పెట్టు అని 10,000 వేస్తారు. ఆ పని కాగానే మర్చిపోతారు. ఆడంబర భక్తి, ఓ విభూతి ధారణ పెడతారు, ఓ జోరుగా ఉంటారు, అన్ని కోట్లు వేసుకుంటారు, నేను భక్తుడిని అని తిరుగుతారు. ఉమ్, అది ఆడంబర భక్తి. వాళ్ళ దగ్గర ఏముండదు, మళ్ళా జ్ఞానం అంటే కూడా తెలియదు, మనసును కూడా నిలబెట్టలేరు, ఏముండదు. ఉమ్, నేను భక్తి పడినని అందరితోటి కాలు మొక్కించుకుంటారు, పాద పూజ చేయించుకుంటారు, ఓ ఎన్ని చేస్తారు, ఓ అన్ని చేస్తారు. ఉమ్, ఆడంబర భక్తి. స్థిర భక్తి, బూడిద కప్పినటువంటి నిప్పు మీద బూడిద కప్పితే ఏ విధంగా నిప్పు కనపడదో అట్లా ఉంటారు.
ఉమ్, ఈ 3 రకాలు అట్లా ఉన్నారు అమ్మ. ఓకే. అటువంటి శక్తివంతులు. ఉమ్, అటువంటిది యానగుంది, ఉమ్, ముక్తినిచ్చేటటువంటిది. అక్కడ ఎవరుంటారు? మాణిక్యేశ్వరి మాత, మామి మూమే మక, ఈ యొక్క అక్షరాల్లో వారి యొక్క పేరు ఉంటుంది. అయితే ఓకే. వారు వీరధర్మజులు కదా, అవును. వారు పురుషులు కదా, పురుషుల యొక్క పేరుంది కదా, స్త్రీ యొక్క పేరుంది కదా అని ఇప్పుడే అడిగారు మీరు. అవును. అయితే దీనికి ముఖ్యంగా కలియుగము, శ్రీకృష్ణుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన నుంచి కలియుగం ప్రారంభమైంది. యుద్ధం అయిపోయింది, అంత అయిపోయింది. ఆ ఉమ్, విధంగా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు భూమిని వదిలిపెట్టి పోతున్నాడు. అప్పుడే కలియుగం ప్రారంభమైంది. అక్కడి నుంచి లెక్క కట్టుకుంటే ఉమ్, కలి అంటే పాపయుగం. అవును. కలి అంటేనే పాపము, పాపయుగము అంటే అందరూ పాపం చేయవలసిందే. ఉమ్, అటువంటి యుగం, భయంకరమైనటువంటి పాపం. 1755కి వచ్చేసరికి జంజం వేసుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేశారు, దాచుకున్న వాళ్ళు మిలిగారు. అప్పుడు శూద్ర రాజులు పరిపాలిస్తున్నారు. ఆ, ఆ టైం అటు ఇటు కరెక్టే అని కాదు, సంవత్సరం అటు ఇటు చంపేశారు. ఆ యజ్ఞాలు తీసుకొని రక్తంలో ముంచి యజ్ఞం చేశారు. అటువంటి భయంకరంగా ఇది జరిగింది. నలంద విశ్వవిద్యాలయంలో 10,000 మంది అధ్యాపకుల్ని, 20,000 మంది విద్యార్థుల్ని కూడా చంపేశారు. గ్రంథాలు ఎట్లా ఉండంటే గుట్టలు గుట్టలు, మన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా ఉంటే అన్నిటిని తలగబెట్టేశారు. ఉమ్, అటువంటి కలి అప్పుడుండే. ఆ, మరి ఇప్పుడు ఉందా అట్లా? ఉమ్, లేదు. అంటే మారింది మారింది. కానీ అర్థం కదా. తరువాత అక్కడి నుంచి బట్టి విక్రమార్కుడు 3044 వరకు ఉన్నాడు. అతని కాలములో ధర్మం అటు ఇటు ఉన్నదే, వీడు కలి పనిచేయలే. ఆ, ఆయన లేచిండంటే అంత ఇదిగా చేసిండు. ఇప్పటికీ రాజస్థాన్ ఆ ప్రాంతంలో మనం చూడవచ్చు. ఉమ్, వారు ఉన్నటువంటి గుట్ట ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఇది పరశురాము స్వయంగా తీసుకుపోయి కోసినటువంటి మడుగున్నదండి. ఆ, ఆ ఆ భూమిని ప్రక్షాళన చేయటానికి అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతవరకే ధర్మం ఉన్నది. ఉమ్, 3000 కలియుగం, 3044 వరకు కొద్దిగా ఉంది. తర్వాత అక్కడి నుంచి ముస్లిములు, ఆంగ్లేయులు 2000 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎప్పటిదాకా 1901 సంవత్సరంలో కలకత్తాను ఉమ్, రాజధానిగా చేసుకొని విక్టోరియా రాణి 8 మంది మంత్రులతోటి ఉమ్, పాలన చేస్తుందని భవిష్య పురాణంలో వ్రాసి ఉన్నది. భవిష్యత్ పురాణంలో వ్రాసి ఉన్నది. ఓకే. అది అంతవరకే రాసి ఉండ. అంటే అంతవరకు 1900 సంవత్సరం వరకు ఎంత అయింది కలియుగము? 5,000 అయ్యింది. 5,000. 5,000 అయింది. అంటే తర్వాత రాయలేదంటే ఆయనకు తెలవకనా? ఆ, మరి ఎందుకు రాయలేదు? ఆ, అంటే ఈ విధంగా మార్పు జరుగుద్దనే అర్థం కదా. 4,32,000 సంవత్సరాలని చెప్పిండు కదా. అవును. 5,000కి ఎందుకు బంద్ చేసిండు? అంతమంది అందరికి గురించి ఎందుకు రాయలేదు? ఉమ్, అది అన్నమాట. కాబట్టి అంతవరకే రాసి వదిలిపెట్టిండు. తర్వాత ఏం జరిగింది? అయితే దీంట్లో వేదవ్యాసుడు భాగవతంలో భగవంతుని రాకడం, కలియుగ మార్పు గురించి ఒక శ్లోకం ఇచ్చాడు. ఏంటండి? చంద్ర సూర్యక్ష తదాతిష్య బృహస్పతి. ఉమ్, యదా చంద్ర సూర్యక్ష తదాతిష్య బృహస్పతి. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి అంటే గురువు ఏకరాశిలో సమేస్యంతి, ఒక రాశిలో కలిసినప్పుడు ఉమ్, తత్కృతం తదా భవతి తత్కృతం, కృతయుగం వస్తుంది అని రాశాడు. ఉమ్, సూర్యుడు, సూర్యుడు, చంద్రుడు, చంద్రుడు, బృహస్పతి ఏకరాశిలో, ఒక రాశిలో, పుష్యమీ నక్షత్రంలో, ప్రథమ పాదములో, కర్కాటక రాశిలో, అది ఆషాఢ మాసములో ప్రథమ పాదములో కలిసినప్పుడే కలియుగం పోతుంది, కృతయుగం వస్తుంది అని ఒక శ్లోకం రాశాడు. ఆ, ఎక్కడ? ఆ, భాగవతములో 12వ స్కందములో 2వ అధ్యాయములో 24వ శ్లోకంలో వ్రాశాడు. ఉమ్, ఆయనకు తెలవకనా? ఆ, మరి 1/8/1943లో వచ్చింది కదా. ఉమ్, ఎందుకు రాసిండు ఆయన? తెలవకనా? ఉమ్, 1/8/1943లో ఈ శ్లోకం వచ్చింది. ఉమ్, ప్రథమ పాదమే, మళ్ళా ఆషాఢ మాసమే, పుష్యమీ నక్షత్రమే. కరెక్ట్గా డేట్లు చేశాను, కరెక్ట్ సరిగ్గా కలిసింది. ఉమ్, అంటే అర్థం ఏంది?
అది అది జరగకుంటే తప్పైతుంది కదా. ఉమ్, అంటే 43 కంటే ముందుగానే భగవంతుడు పుట్టాలి కదా, కలికి భగవానుడు. కలియుగము చివరిలో నేను పుడతా అన్నాడు కదా, అవును అన్నారు. అన్నాడు కదా. అన్నారు. అంటే ఆయన పుట్టుకుంటే తప్పైంది కదా. ఆ, కాబట్టి భూదేవి, దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ కలిసి అప్పటికి పాపం పెరిగిందని చెప్పాను కదా. అవును ఒక్క పాలు ధర్మం ఉండవలసి ఉండే అవును. ఒక పాదం ధర్మము, 3 పాదాలు అధర్మము. ఉండాలి. కానీ 3044 నుంచి అది కూడా లేకుండా పోయింది ఉమ్, మన భారతదేశంలో. భూమి అంతటా కూడా లేదు, 2000 సంవత్సరాలు లేదు. అప్పుడు భూదేవి వీళ్ళందరూ ఎప్పుడు అంటే 1891 ఉమ్, హరనామ సంవత్సరము వీళ్ళంతా కలిసి వైకుంఠం పోవడం జరిగింది అని చెప్పి దీంట్లో రాసి ఉన్నది. ఉమ్, మీకు చూపెడతాను, రాసి ఉన్నది. ఓకే. అక్కడికి పోయి, స్వామి మీరు ధర్మ రక్షణ చేసేటువంటి ప్రభువులు, నేను ఉండలేను. ఉమ్, ఎప్పుడైతే ఎక్కడ పాపం పెరుగుతుందో ఆ పాపం పెరిగిన దగ్గర నేను భూకంపాలతో వాళ్ళని చంపేయవలసి వస్తుంది. ఉమ్, పాపం ఎక్కడుంటే అక్కడనే భూకంపాలు వస్తాయి, నేను చంపేయవలసి వస్తుంది. నేను ఉండలేను స్వామి. నీ యొక్క నియమేమైంది? ఉమ్, ధర్మం పూర్తి లోపించినప్పుడు నేను వస్తానని మాట ఇచ్చినావు, అవునా కాదా స్వామి? కాబట్టి నువ్వు దయతోటి రావాలి అని ప్రార్థన చేయడం జరిగింది. ఉమ్, ఇది నియమం. కాబట్టి అంటే అప్పుడు ఆ స్వామి, ఉమ్, అమ్మ నేను వస్తాను, కానీ ముందుగా ఒక పుణ్యపురుషుని పంపిస్తాను. ఉమ్, ఎప్పుడు 1943 కంటే ముందే పంపిస్తాను. ఆ, అంతే కదా, కృతయుగం. అంతే. కాబట్టి పంపిస్తాను అని ఎవరైనా చెప్తా ఉమ్, అని చెప్పిన తర్వాత 5/5/1930లో దేవలోకానికి రావడం జరిగింది. ఉమ్, ఎవరు? ఉమ్, ఆ స్వామి వారి ఆదేశాన్ని ప్రకారంగా 3 రావడం జరిగింది. ఎవరు? వీరధర్మజులు, రామధర్మజులు, వీరయోగి అని 3 రావడం జరిగింది. వీళ్ళతో పాటు 4 కూడా రావడం జరిగింది పుణ్యపురుషులు. ఉమ్, అక్కడ సూర్యలోకం అనుకుంటాం, మండుతున్నటువంటి గోళం అది అనుకుంటాం. అగ్నిగోళం. కాదు అని కాలజ్ఞానం. ఆ, కాదు, అక్కడ దేవతలు సభ చేస్తారు. అక్కడ ఒక దేవతా సభ వేదిక ఉన్నది సూర్యలోకంలో. సూర్యలోకములో. అక్కడ సభ చేసి ఉమ్, ఆ నుంచి వెళ్ళి 5/5/1930లో అహోబిలానికి రావడం జరిగింది ఉమ్, అని 10వ అధ్యాయంలో రాసి ఉన్నది. ఉమ్, డేట్ ఇచ్చిండు, సోమవారం, పుష్యమి నక్షత్రం. అక్కడ కూడా పుష్యమి పుష్యమి నక్షత్రం, నక్షత్రం. పుష్యమి నక్షత్రం 5/5/1930లో ఉమ్, రావడం జరిగింది. అప్సరసులు ఆడగా, గంధర్వులు పాడగా, కిన్నెర కింపురుష దేవులు అందరూ కూడా ఇది చేస్తుంటే వీరధర్మజ స్వామి కాలనేమిని అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి విమానంలో కూర్చొని సూర్యలోకం నుంచి అహోబిలానికి రావడం జరిగింది. అహోబిలానికి ఎందుకు వచ్చిండు? భూమి అంతా లేదా అవును, మరి? అవును. భగవంతునికి ఇష్టమైనటువంటి దేశం భారతదేశం. ఉమ్, అందులో అహోబిలం అంటే ఇంకా చాలా ఇష్టం. ఎందుకు? నరసింహస్వామి అక్కడనే ఆవిర్భావం జరిగింది. భక్త రక్షణ కొరకు, ప్రహ్లాదుని కొరకు అక్కడ ఆవిర్భావం జరిగింది. అక్కడికి రావడం జరిగింది అని దీంట్లో రాయడం. కాలజ్ఞానంలో కాలజ్ఞానం ఇంత రహస్యం అంటే అది మామూలు విషయం కాదు. ఉమ్, ఇది దైవ రహస్యాలు, ఇవి ఎవ్వరు చెప్పరు. ఎందుకు? ఈ రహస్యాలు తెలుసుకుంటేనే భక్తులు అవుతారు. ఉమ్, భగవంతునికి భక్తునికి ఏమి తేడా అంటే, ఈ ధర్మం ఉన్న దగ్గరనే భక్తి ఉంటుంది, ధర్మం లేని దగ్గర భక్తి ఉండదు. ఉమ్, ధర్మం ఎవరి దగ్గర ఉంటుందో భక్తులు వాళ్ళే అవుతారు. కాబట్టి భక్త రక్షణ కొరకు రావడం జరిగింది ఉమ్, ఆ సూర్యలోకం నుంచి. వారే వీరధర్మజులు. అక్కడ పెట్టినటువంటి పేరు ఉమ్, వీరధర్మజులు. పుట్టక ముందే ఆ, ఇక్కడ తల్లిదండ్రులు పెట్టిన పేరు మాణిక్యేశ్వరి మాత. ఉమ్, మరి అక్కడ వీరధర్మజులు అనే పురుష శబ్దము, శబ్దం. ఇక్కడనేమో స్త్రీ శబ్దము. ఎట్లా అని మీరు అడగండి. అడిగాను కదా. అందుకనే ఆ, ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఉమ్, ఆత్మ ఆత్మకి ఏంటి భేదం చెప్పండి, లేదు. చెప్పండి ఉమ్, ఎట్లా ఉంటది, ఏమిటి? దానికి నేను జవాబిస్తా. ఉమ్, ఆత్మ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అవన్నీ నేను చదివాను. అవన్నీ కూడా ఆత్మ యొక్క ఉమ్. స్థితి తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది, లేకపోతే అందరికీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆత్మకి ఆడ మగ భేదం లేదు లేదు అన్నారు. కాబట్టి కానీ ఆయన ముందుగానే ఒక పేరు నామం కూడా డిసైడ్ చేశారు చేశారు కదా. కాబట్టి ఆ.
అక్కడ వీరధర్మజ అని పేరు వచ్చింది. ఉమ్, తల్లి మాత్రం తల్లి తల్లి ప్రేమ చూపెట్టి భక్తుల్ని చదవాలి కాబట్టి స్త్రీ రూపం రావడం. అసలు ఈ కల్కి అంటే అర్థం ఏంది? ఉమ్, స్త్రీ అని అర్థం సంస్కృత పదానికి. అవును. కల్కి అంటే స్త్రీ ఓకే. రావడం జరిగింది. Hmm. ఆ విధంగా వచ్చి అన్నం లేకుండా నీరు లేకుండా భక్తులందరినీ మన భారతదేశమే కాదు, భారతదేశం అంతా ఆ ప్రపంచ దేశాలు అన్నీ కూడా వచ్చేది. అంటే ఇప్పుడు వీరధర్మజగా పుట్టిన ఈ మాతాజీ కల్కినా? కల్కి 43 కంటే ముందు పుట్టాలి కదా. అవును. 26/7/1934లో జన్మించడం జరిగింది. ఉమ్, వారే కల్కి. వారు ఎక్కడ ఉంటారు? యానగొంది. ఆ యానగొంది ఎక్కడుంది? ఉత్తరాది ఉభయ రాజ్యం, ఉత్తరాదికి 2వ రాజ్యం దక్షిణ భారతదేశంలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉంటుంది? కర్ణాటక రాజ్యం, శేషభూషం, వషట్కారం. కర్ణాటక రాజ్యం. కర్ణాటక అని పేరు ఎప్పుడు వచ్చింది? భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డప్పుడే కదా. అవును. మొన్న 51, 52లే కదా. అప్పుడు ఎంత 416 సంవత్సరాలు ఉమ్, వారి యొక్క ఇది అప్పుడే చూసి రాసిండంటే వారు ఎటువంటి ఇది, ఉమ్, ఎటువంటి వారు. అమ్మా రా పోలేరి అంటే నిప్పు తీసుకొని వస్తే ఆ ఉన్నటువంటి వాళ్ళకు 1, 2 పడ్డాయి. అందరు పారిపోయారు. హా పరమాత్మ అని కాల్పట్టుకున్నారు. ఉమ్, నీవే పరమాత్మని కాల్పట్టుకున్నారు. మరే సిద్ధ నువ్వు ఆ కుక్కను తిను అంటే స్వామి నీదయ అన్నాడు. ఆడ కూర్చోగానే పండ్లైనాయి. పండ్లు పలహారం. అటువంటి వ్యక్తి అట్లా శీసం కరిగించి ఉమ్, తాగమంటే తాగిండు. ఏమి కాలేదు. కడప నవాబు పరీక్ష చేయటానికి ఆ సిద్ధయ్యను తీసుకపోతే నా గురువు ఎందుకు, నేనే వస్తా చాలు అని దగ్గర పోతే, ఎందుకంటే ఇదేమో హిందూ మతము, ఆయనేమో ముస్లిం మతము, వీళ్ళు మత భ్రష్టత కలిగిస్తున్నాడు. ఈ గురువుని పట్టుకొని వీన్ని ఏమన్నా చేయండి అంటే అక్కడ సంజాయిషి చెప్పడానికి ఈయన పోతాడు కడప దగ్గరికి. పోతే అప్పుడు నా గురువు వద్దు, నేనే చెప్తా జవాబు అని చెప్పి అక్కడ పోయిన తర్వాత నమస్కారం చెయ్యడు. ఉమ్, ఏమిరా ఇంత అహంకారమా? నవాబు అక్కడ ఉంటే నమస్కారం చేయవా? నా నమస్కారం నా గురువుకి ఒక్కరికే, వేరే వాళ్ళకి చేస్తే ముక్కలైపోతారు ఉమ్, అంటే అంత శక్తి ఉందా? అప్పుడు రాతి గుండు తెప్పియమంటే ఒక గుండు తెప్పిస్తే, స్వామి నాందే నువ్వు ఉంటే ఈ యొక్క గుండు 1000 వ్రక్కలైపోవుగా కానండి దండం పెట్టేసరికి పాట్ ఉమ్, పేలిపోయింది. అటువంటి శక్తిని చూపెట్టి ధర్మ రక్షణ చేసినటువంటి పరమాత్ముడు వీరబ్రహ్మేంద్ర స్వామి. భార్య నేనే మళ్ళీ వస్తాను 5000 తర్వాత. అప్పుడేమో 5000 కాలే, 5000 తర్వాత వస్తా అన్నాడు. ఏ రూపకంగా? స్త్రీ రూపకంగా. ఓకే. ఎక్కడికి వస్తాను? యానగొందికి వస్తాను. యానగొంది ఇంకొకటి ఉందిగా, కాదు దీనికి ఇంత దూరంలో ఊటుకూరు ఉంటుంది, మెత్తక సీమ ఉంటుంది. అవన్నీ ఉన్నాయా ఉన్నాయి, కాలజ్ఞానంలో? నేను చదివి చూపెడతా. మీరు స్వయంగా మీరు ఆ పేజీ తీస్తా, నువ్వు చదవచ్చు, ఉమ్, నేను అర్థం చెప్తా. తీయండి. వీరధర్మజ ఉద్భవ సంవత్సర మాస వార దివస నిర్ణయ జ్ఞాన ప్రతిజ్ఞాన వచనము బీజాక్షర సంక్రమము. ఇది ఈ యొక్క వేదం ఎటువంటిది అంటే ఉమ్, ఎవరు చదివితే వాళ్ళకే అర్థమవుతుంది, అర్థం వస్తుంది. నువ్వు చదివితే నువ్వే పరమాత్మని అనే అర్థం వస్తుంది. ఉమ్, ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. రాఘవ పాండవీయము అనేటటువంటిది ఉమ్, ఒక కావ్యం ఉంది. ఒకటే పద్యము అటు రామాయణానికి ఇటు భారతానికి రెండింటికి వర్తిస్తుంది. ఒకటి పద్యం ఒకటే. ఆహా. అటువంటి ఈ దీంట్లో ఉన్న ఒక్క పదమే ఎన్ని అర్థాలైనా కానీ తీసుకోవచ్చు, అటువంటి అర్థం వస్తుంది ఉమ్, అని ఉన్నదన్నమాట. ఓకే. అదే మీరు అన్నారు కదా, అంటే మాతాజీ జన్మించిన ప్రదేశము ఎక్కడ జన్మిస్తుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ గా పుస్తకంలో ఉంది కాలజ్ఞానంలోని. అవును. ఒక్కసారి అది చూపిస్తారా? ఈ కాలజ్ఞానములో 5వ అధ్యాయం అంటే 5వ అధ్యాయంలో శ్రీ వీరధర్మజ గురువు అనే ఒక చాప్టర్ ఉంది. ఉహుం, దాంట్లో వీరధర్మజ ఉద్భవ మంచి చక్కగా సంస్కృత తెలుగు పదాలని మిళితం చేసి వ్రాసినటువంటిది ఇది. ఉమ్, కొందరు పండితులు ఏమంటారంటే ఇది దుష్ట సమాసము, ఉమ్, ఇది తెలుగు సంస్కృతాన్ని మిళితమైంది, ఇది తప్పు అంటారు. ఉమ్, అది కాదు అని చెప్పడానికే నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. ఇక్కడ మీరు అమ్మగారి గురించి ఇది చదవండి. 5వ అధ్యాయము వీరధర్మజ ఉద్భవ. వారి ఆ శ్లోకం చదవండి. మీరు అండర్లైన్ చేసిందా? ఓకే. జన్మసేవ్యం
భక్తిప్రదం భక్తిప్రదం ప్రదోష ప్రదోష తీర్థం తీర్థం ప్రయోగ మాధవం ప్రయాగ మాధవం ప్రయాగ ఆ మాధవం అనగొంది ఆనగొంది ఉత్తరాది ఇదే ఉభయ రాజ్యం. ఆ, ఓకే, మీరు చెప్పిందంతా ఓకే. ఇక్కడ డీటెయిలింగ్ ఉంది, బ్రహ్మం గారు ఆ పేరుతో మళ్ళీ జన్మిస్తారు అని అని చెప్పి భార్య అంతా రాశారు. ఇక్కడుంది. ఆ. మీరు చెప్పిన దాన్ని బట్టి ఓకే, నమ్మచ్చు. ఆ, కానీ నాకైతే క్లారిటీ మిస్ అయింది. అయితే మళ్ళీ కూడా అంటే తను ఒక గురువుగా మగవారి పేరుతో ఆడవారుగా అనేది నాకు కొంచెం ఇక్కడ ఆ, అదే ఉమ్, భగవంతుడు పంపించింది వీరధర్మజ అనేటటువంటి ఇది తోటి దీంట్లో బ్రహ్మంగారు రాశారు. అవును, వారు స్త్రీ పురుషాన్ని చెప్పలే. చెప్పలే. వైకుంఠంలో ఉమ్, ఉమ్. వైకుంఠంలో ఒక ఆత్మ వస్తుంది, అంటే వాళ్ళ ఆత్మగా పరిగణిస్తారు అంతే కాబట్టి కదా. అక్కడ ఆడ మగ భేదం అవి లేదు ఉండదు. కాబట్టి తల్లి గర్భానికి వచ్చిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు వస్తాయి. ఓకే. ఎక్కడ ఈ లోకంలో మాత్రమే, ఉమ్. అంతట కాదు. ఇప్పుడు ఒకటి తల్లి గర్భంలో జన్మిస్తే ఇప్పుడు ఈ మాతాజీ తల్లి గర్భంలో జన్మించారా? ఆ, మీరు అంటే మామూలుగా మనం విన్నంత వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తల్లి గర్భంలో జన్మించలేదు అని చెప్పి అని ఒక ఆ. జ్యోతిలా ఉద్భవించారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. ఉమ్. అది వాస్తవం ఏంటనేది నాకైతే తెలియదు. ఆ, మరి అది. మాతాజీ ఎలా జన్మించారు? వారు కూడా వారి గురించి కొద్దిగా చెప్పి ఇది చెప్తాను. ఉమ్, వీరబ్రహ్మేంద్ర స్వామి పరిపూర్ణయాచారి ఉమ్, ప్రకృతాంబ అనేటటువంటి దంపతులకు ఉమ్, జన్మించాడు. వారు తల్లిదండ్రులు గర్తించిన తర్వాత ఉమ్, ఇక్కడికి నందికొండకు రావడం జరిగింది. కాలనేమిని అనేటటువంటి విమానం మీద నందికొండ అంటే బెంగళూరు పక్కకే ఉంది. అక్కడ వీరభోజయాచారికి సంతానం లేదు. ఉమ్. వాళ్ళకు దత్తత ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అత్రి మహర్షి. ఆహా. అత్రి మహర్షి అని చరిత్రలో మనం చదువుకుంటాం. తల్లి లేకుంటే తండ్రి లేకుంటే ఎట్లా పుడతారు ఉమ్, అనేది ఈ లోకం ప్రశ్నిస్తుంది. అవును. కాబట్టి ఆ విధంగా చరిత్రలో రాయడం. ఈ కాలజ్ఞానంలో ఏముంది? ఉమ్, నేను అయోని సంభవుడను అంటే ఏ తల్లికి సీతాదేవి అయోని సంభవ, అవును. ఏ తల్లికి పుట్టలేదు ఆ తల్లి. ఉమ్, మరి నేను కూడా అట్లాగే అయోని సంభవుడినై. మరి దత్తాత్రేయులు అట్లాగే తల్లికి పుట్టలేదు, అంటే గర్భం నుంచి పుట్టిన పుట్టిన వారిని వాళ్ళు కాదు కాదు నేను అని చెప్పి ఆయన కాలజ్ఞానంలోనే రాయబడి ఆయన ఉంది. వారు కూడా చెప్పింది అంతే. ఉమ్, అత్రి మహర్షికి వాళ్ళు ఎట్లా ముగ్గురు కూడా ఆ దత్తాత్రేయ నేను దత్తుడనైనాను ఉహు. అంతేగాని వారికి నేను వారి దత్తుడను. గర్భంగా చేసి గర్భాన్ని తాల్చి పుట్టినటువంటి వ్యక్తి కాదు ఆ. దత్తాత్రేయులు. అట్లాగే వీరు కూడా మరి ఇప్పుడు మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పారు. ఆ. ఆయనే వీరధర్మజగా ఇప్పుడు మాతాజీ అని చెప్పి మీరు మాతాజీ చెప్పారు. వచ్చారు. ఆవిడ ఎప్పుడు ఎలా? ఎప్పుడు అనే గుర్తు చెప్పాడు. 5,000 తర్వాతనే, అప్పుడు కాలేదు. అవును. ఇది 5,000 తర్వాతనే జరుగుద్ది, వర్తిస్తది అన్నాడు. ఉమ్, ఎందుకు? అప్పటికి 5,000 అయిపోయింది. ఆ. అయిపోయిన తర్వాత 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, 38 నుంచి 45 వరకు యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, ఆ యుద్ధాల్లో జన నష్టం అవుతుంది అన్నాడు. ఆ, పార్థివో భూప వ్యయో భూప క్షయంగత పునః పంచవర్షేణ వీరభూప భవిష్యతి. అయితే భూపాలులు అంటే రాజులు ఉమ్, అంతకుముందు ఉన్నారు. రాజుల కాలం పోయింది ఆ, కదా. పోయింది. ఎప్పుడు పోయింది ఉమ్, అంటే 47కు మనకు స్వాతంత్రం వచ్చింది కదా. అవును. 47, 48లో రాజుల కాలం పోయింది కదా. ఆ రాజుల కాలం పార్థివో అంటే రాజు, ఉమ్, పార్థివ నామ సంవత్సరము, పార్థివో భూప అంటే రాజులంతా కూడా పార్థివ నామ సంవత్సరం వరకు అందరు పోతారు. ఆహా. రాజుల కాలం పోయింది, పోయింది. 48 వరకు పోయింది. పునః పంచవర్షేన మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంటే 53 వస్తుంది. ఆ, 43 తర్వాత 53 వస్తుంది. ఉమ్. 5 సంవత్సరాలకు వీరభూప భవిష్యతి ఈయన పుడతాడు. 43 తర్వాత 53 అంటే 10 సంవత్సరాలు కదా. మీరు చెప్పింది 5 సంవత్సరాలు. 48 తర్వాత 48 కదా. ఉమ్, 48కి వరకు పోయిందిగా, రాజుల కాలం అవును, పోయింది కదా. అవును. పోయిన తర్వాత అక్కడి నుంచి 5 సంవత్సరాలు ఉమ్, 53లో పుడతాడు ఉమ్, అన్నాడు. వీరభూప భవిష్యతి అక్కడ ఉన్నది, ఉమ్, రాసి ఉంది. అక్కడి నుంచి ఆ విధంగా కాలజ్ఞానం నడుస్తుంది. ఉహు. అదంతా సత్యం, అక్షర సత్యం అన్నమాట. అమ్మగారు పుట్టడం,
భక్తుల ఉద్ధరణ చేయడము, అన్నం నీరు లేకుండా భక్తులని ఇది చేయడము. ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నారు అలా అన్నము నీళ్లు లేకుండా మాతాజీ? 26/7/1934లో జన్మించారు. 7/3/2020లో లింగానికి పోయారు. లింగము అంటే వారు అందరూ చనిపోయినట్టుగా ఇట్లా శరీరం ఉన్నది కానీ కళ్ళు తెరిచారు. మళ్ళీ ఇట్లా పట్టుకుంటే కాలుతున్నారు అంటే శరీరం చావు కాదు. శరీరం ఎక్కడుంది? ఇప్పుడు యానవందిలో ఉంది. లింగాన్ని రాతి లింగాన్ని చేసి దానికి ఒకటి ఇది పెట్టి లోపల పెట్టి దాన్ని స్థాపన చేశారు సజీవంగానే. సజీవం అంటే అందరికి చూడనేమో చనిపోయినట్టు లెక్క, కానీ దాంట్లో పెట్టిన తర్వాత కళ్ళు ఇప్పి చూడడం ఏంది? చనిపోయినట్ట అది. ఇప్పుడు అలా మనకు కనిపిస్తారా? ఇప్పుడు కాదు, పెట్టేటప్పుడు కనిపించింది. ఇక పట్టుకొని పోతుంటే ఇట్లా పట్టుకొని పోతారు కదా, కిందంగా కాలుతున్నది. ఆత్మ ఉంటే కాలుతారా ఎవరైనా? అది చల్లబడిపోతుంది, దేహం చల్లబడిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చల్లబడిపోతుంది. ఆ పురుగులన్నీ నాగా వాయువు చేత మా పురుగులన్నీ వచ్చి శరీరాన్ని కథం చేస్తాయి. అట్లా చెయ్యలేదే. అంటే వారి యొక్క యోగమాయ చేత లింగంలో ఉన్నారు. ఎప్పటిదాకా ఉంటారు అంటే 34 వరకు ఉంటారు. 1934 వరకు ఉంటారు. ఇది అంత అయిన తర్వాత వారు వెళ్ళిపోతారు. యోగమాయ చేత ఆవిడ బతికున్నారు, కానీ అలా అగ్ని లింగంలోకి ప్రవేశించారు అంతే. అంటే తను చనిపోయారేమో, కానీ ఆవిడ సాధన వల్ల అసలుకి చావు ఉంటదా? ఎవరికి చావు ఉండదని శాస్త్రం చెప్తుంది. ఎట్లా? ఇది ప్రకృతి, దీంట్లో ఆత్మ ఉంది. ఉన్నదా? ఆత్మ ఎట్లా ఉంటుంది? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చయనం క్లేదయంత్యపో నా శోచయతి మారుత. ఆత్మని నీళ్ళలో వేస్తే తడవదు, నిప్పుల్లో వేస్తే కాలదు, గాలికి పెడితే ఎండదు. అటువంటి దానికి చావు లేదు. అటువంటిది నీ యొక్క శరీరంలో ఉన్నది బిడ్డ. ఆత్మకి మాత్రమే కదా లేని, నువ్వు ఎవరు? శరీరానికి ఉంటది. నీవెవరు? మీ పేరేంది? విజిత మేడం. అసలుకి విజిత మేడం అనేది శరీరానికా నీ ఆత్మకా? శరీరానికి ఉన్నప్పుడు నువ్వు పోయిండు అని ఎవరికి అంటున్నారు? ఆత్మకి పోయిండు అని అంటారు. అంటే ఆత్మకే కదా ఆ పేరు. ఈ శరీరం ప్రకృతితో కలిసిపోయింది కదా, ఆ చావు ఎట్లయితుంది? ఎట్లయితుంది? ఈ శరీరం ప్రకృతిది, ప్రకృతిలో కలిసిపోయింది. ఆత్మకు చావు లేదు. ఎవరు చచ్చారు మరి? జ్ఞాన రూపకంగా చూస్తే చావు లేదు. అంతే అన్నాడు శ్రీకృష్ణుడు. అట్లాగే అన్నాడు, నేను పూర్వం నుంచి నాకు తెలుసు, నీకు తెలియదు. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నేను జ్ఞానంలో ఉన్నాను. ఈ జ్ఞానాన్ని నేను ముందుగా సూర్యుని చెప్పాను. తర్వాత ఈ భగవద్గీత అంతా కూడా సూర్యుని చెప్పాను. అది తర్వాత ఇక్ష్వాకులకు వచ్చింది, తర్వాత భూలోకానికి వచ్చింది ఈ ఆత్మవిద్య. అర్జున, నేను ఇప్పుడు చెప్తున్నాను, అది ఏం జరిగిందో నాకు తెలుసు. ఈ ఆత్మ జ్ఞానంతో నీకు తెలియదు, అందుకనే ఏడుస్తున్నావు. తాత జాడిండు, ముత్తాత జాడిండు, ఈ జాడు, వీళ్ళని చంపనా అని చెప్పి ఏడుస్తున్నా. అదే అర్జున విషాద యోగం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత్త యోత్సవ మామకః. నాకు చెప్పు, కిమ కుర్వతి సంజయ? సంజయుడు, ధృతరాష్ట్రుడు ఇక్కడ ఉన్నారు, ఎక్కడ? ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు జరిగేది ఎక్కడ? యుద్ధం, అక్కడ యుద్ధం చేసే దగ్గర వాళ్ళు కురుక్షేత్రంలో. వాళ్ళు ఆడికి ఎంత దూరం? ఆడ జరిగేది ఈయన చూసి ఎట్లా చెప్తాడు? కాబట్టి ఆ యోగ స్థితి ఉన్న వాళ్ళే చెప్తారు కదా. కాబట్టి ఈ సంజయునికి ఆ దృష్టి ఎట్లా వచ్చింది? ఆ దృష్టి ఉన్న వాళ్ళే దీన్ని చదువుతారు. ఎవరు? భగవద్గీతని చదువుతారు. అది కేవలం పఠన గ్రంథం కాదు, యోగ గ్రంథము. మొదటి శ్లోకం ఇది. అది నువ్వు చదివితే, అభ్యాసం చేస్తే నీకు ఆ శక్తి వస్తుందని పరమాత్మ మొదటి శ్లోకంలో చెప్పిండు. అర్థమైంది కదా. కాబట్టి అటువంటి శక్తి వీళ్ళకున్నది. కాబట్టి పాప ప్రక్షాళన చేసి ధర్మ రక్షణ చేయటానికి వచ్చినటువంటి పరమాత్ముడు వీర బ్రహ్మేంద్ర స్వామి, వీర ధర్మజులు. ఇదే అన్నమాట. ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేస్తే కాసేపు మీ విషయానికి వస్తే, నేను ఇందాక ఇంట్రోలోనే చెప్పేసిన, అంటే ఆయన రాస్తే మీరు దాన్ని చదవటానికే పుట్టిన ఆయన అంశ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలా నమ్మాలి? ఏంటి? ఎంతో మంది ఉంటారు రాములు అనే పేరుతో, మీరే ఆయన అని చెప్పి మేము ఎలా నిర్ధారణ చేసుకోవాలి? స్వామివారు రాసింది 400 సంవత్సరాలు. వారు 175 సంవత్సరాలు జీవించారు. మామూలు కాదు.
175. 175, 180 అని వాళ్ళు చెప్తారు. ఉమ్. అట్లాగే సిద్ధయ్య కూడా ఎవరు 175, 80 సంవత్సరాలు జీవించింది ఎవరు? వీర బ్రహ్మేంద్ర స్వామి. ఒక్కటి జీవించారు అని అంటే మరణం ఉన్నట్టే కదా, వీళ్ళకు మరణమే మరణం లేదు. ఆయన సమాధి జీవ సమాధిలో కూర్చున్నాడు, మాయమ వెళ్ళిపోయాడు. మరణం అంటే ఏంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కానీ మరి మీరు జీవము అంటే జీవం దగ్గర నుంచి అంటే మళ్ళీ మరణానికి వచ్చేస్తారు కదా. ఈ శరీరానికి జీవం ప్రాణం ఉన్నప్పుడే కదా జీవం అనేది. ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఉమ్. ఈ ప్రాణం ఉన్న శరీరంలోనికి ఆత్మ ప్రవేశించిన తర్వాతనే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ చైతన్య రూపం వస్తాయి, చూడగలుగుతుంది, చదవగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. ఆ యొక్క ఆత్మ లేకుంటే ఈ యొక్క శరీరం మృతప్రాయం. ఓకే. అదే అన్నమాట. అటువంటిది ఎవరి ద్వారా? అక్కడి నుంచి వస్తుంది. ఉమ్. కాబట్టి ఆ ఆత్మ యొక్క స్వరూపం ఆ విధంగా ఉంటుంది ఉమ్. అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి? అర్జున విషాద యోగం నుంచి అన్ని చెప్పుకుంటూ పోయి 6వ అధ్యాయం వరకు చెప్పి ఆత్మ సంయమ యోగానికి పోయిన తర్వాత ఇట్లా కూర్చో అర్జున, ఇట్లా చెయ్యి, ఇట్లా చూడు, ఇట్లా చూడు, ఈడ దృష్టి పెట్టు, ఈ విధంగా చెప్తే చివరికి 18 అధ్యాయాలు చెప్పితే స్వామి నా నుంచి కాదు, నాకేం తెలియదు, నాకేం కాదు నాయన అని చెప్పి దండం పెడితే అప్పుడు విశ్వరూపం చూపెట్టు. విశ్వరూపం అంటే భగవంతుని యొక్క స్వరూపం చూపెడితే ఎన్నిసార్లు చేసినా ఇదైతే అట్లా అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. అందుకనే ఎవరు యమధర్మరాజు ఫస్ట్నే చెప్పిండు, ఆ శక్తి కావాలి నాయన, వినటానికి శక్తి కావాలి, చెప్పే వాళ్ళకి శక్తి కావాలని మొదటి మీరు స్టార్టింగ్ లోనే అలా అని చెప్పాను కదా. ఇది ఆత్మజ్ఞానం ఇదంతా. ఈ వేదం కూడా ఇదంతా కూడా వేదం. ఇది మామూలు కాదు, ఇది బ్రహ్మంగారు రాసింది పిచ్చి మాటలు కాదు. ఇది కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం. కాలజ్ఞానం అదే. ఇది దీనికి అట్టేషన్ అంతే, ఇదే అన్నమాట. ఈ విధంగా కాబట్టి ఇది వేదం చదవాలంటే ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే చదవాలి, లేని వాళ్ళకు అర్థం కాదు. అంటే మీకు ఆత్మజ్ఞానం ఉందంటున్నారా? ఆత్మజ్ఞానం ఉన్నది కాబట్టి మీ ముందు కూర్చున్నా కాలజ్ఞానం గురించి చెప్పగలుగుతున్నా. అది ఇది. ఆ విధంగా కాలజ్ఞానములో 2వ సౌజన్యంలో మునుగోడు సమితి ఉన్నది, నల్గొండ జిల్లాలో ఉన్నది. దానికి ఊకొండి అని చెప్పి కొద్ది దూరంలో ఊకొండి అని ఉన్నది. ఆ ప్రాంతంలో జన్మిస్తాడు. ఆ రామగిరి, నల్గొండ అని 2 కలిసి ఉన్నవి. 2వ అధ్యాయం అన్నారు కదా, ఎక్కడుంది 2వ అధ్యాయంలో? 2వ సౌజన్యం. ఊకొండి రాయంలో రామనగరమందు మునుకోటి అగ్రహారంలో రామయోగి పుట్టి పెరుగుతున్నాడు. 61. ఇక్కడ డేట్ అప్పటికే అని ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? 25/7/1953 నాటి డేట్. అంటే మీరు చెప్పింది ఇప్పుడు ఈ కాలజ్ఞానం యొక్క గ్రంథాలు బయట కనిపించి అందరికి దొరికింది 1961లో. ఈ 2వ సౌజన్య ఇది దాంట్లో 2వ సౌజన్య ఇది కాలజ్ఞానం అంతకుముందు రాసిండు. ఈ 2వ సౌజన్యాన్ని బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారు ఉన్నటువంటి సంసారిక అంటే భార్య పిల్లలతోటి ఉన్నటువంటి గృహం ఒకటి ఉంది. ఆ లోపల ఒక పుట్ట ఉంది. ఆ పుట్టకు స్నానం పూజ చేస్తారు. బ్రహ్మంగారు వెళ్ళిపోయిన తర్వాత 61లో ఆ పుట్టకు పూజ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను పూజ చేస్తుంటే ఒకనాడు అదృశ్య రూపకంగా అక్కడ ఈ పత్రిక దొరికింది. మహిమ భగవంతుని యొక్క మహిమ చేత దొరికింది. అది ఎవరు రాసింది కాదు, ఏది చేసి మహిమతోటి అక్కడ దొరికింది. ఇదంతా చదివేసరికి దాంట్లో ఉన్నది 61లో ఇది దొరికింది. మీరు అప్పటికే జన్మించి ఉన్నారు అని రాసి ఇక్కడ రాయబడి ఉన్నది. ఓకే. ఇది ఇంకొకటి రాయంగానే కాదు, ఎంతో మంది ఉంటారు కదా ఆ గ్రామంలో, కానీ ఇది చదివి చెప్పాలి. రాములని పేరుండగానే కాదు కదా, అందరూ శ్రీరాముడు అవుతారా? ఇది చదివి చెప్పాలి. నువ్వు డిగ్రీ చదివినంత మాత్రాన ఇంకో అతను 2వ తరగతి చదివినంత మాత్రాన నేను కూడా చదువుకున్నా నువ్వు కూడా చదువుకున్నావు అంటే ఈ మాటలు చెప్పగలుగుతాడా? లేదు. 2వ తరగతి చదివిన వ్యక్తికి డిగ్రీ చదివిన వ్యక్తికి ఇదే భేదం ఉంటది కదా. అది అన్నమాట తారతమ్యం. ఇప్పుడు మీరు అన్నట్టుగా రాములు అనే వ్యక్తి ఎంతో మంది ఉంటారు. ఇక్కడ రామయోగి
జన్మించి ఉన్నారు అని ఉంది. అవును. మీరే అని సాక్ష్యం ఇంకొకటి ఏదైనా ఇంకొకటి ఉందా? ఉన్నది. ఎక్కడ ఉంది? 6వ అధ్యాయం అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ మీ గురించి రాయబడి ఉంది అక్కడ రామయోగి ఇప్పుడు 2వ జన్మించారు అని సౌజన్యంలో ఇట్లా పుడతాడని రాసింది. రాసుంది. ఇది ఇక్కడ రాసింది మాత్రం 400 సంవత్సరాల క్రితం. ఇది 400 years బ్యాక్. బ్యాక్. అది అదేం మన్నా అడ్రస్ ఇచ్చిండు. ఇది మాత్రం ఇట్లా జన్మిస్తాడు. ఓకే, ఒకసారి మనం ఇది కూడా చదివి చెప్దాము, మీరు అర్థం. శ్రీ గురు సార్వభౌమ శ్రీ గురుచరణ దక్షిణ భాగమందు రాజకూపము నివాసము చేయు గృహస్థ ఆశ్రమమునందు నారాయణగిరికి ఉత్తరమందు మేను లేని కొడుకు తల్లి మగని మరది అన్న తండ్రి ఉదయించినాడు. ఒక మీనుగా దొరసానిగల అగ్ని బీజంబులు 4 మొదలు తుద సాలగ్రామ స్వరూపులైన నా భక్తులైన వారి సముఖానకు అగ్ని బీజంబులు 4 తుదలు పర్ణశాల నామం గలవారు సుముఖనకు వ్రాస పంపిన లిఖితము. ఏంటిది అర్థం? దానికి ముందుగా ఏమన్నాడు అంటే గురు సార్వభౌమ. గురు సార్వభౌములు అంటే మాణిక్యేశ్వరి మాతకు శిష్యులై ఉంటారు. ఓకే, శ్రీ గురుచరణ చరణ్ అంటే ఇంకొక గురువు కూడా నల్గొండలో ఉన్నాడు. ఆయన కూడా సేవ చేసిన. అతను ఎవరు? అతను లక్ష్మీ నరసింహస్వామి అని ఉన్నాడు అన్నమాట. అమ్మ దగ్గరికి తీసుకొచ్చింది అతనే అన్నమాట. ఇప్పుడు ఇద్దరికి శిష్యులై ఉంటాడు. అదే దాంట్లో ఎంతో మందికి గురువులు ఉంటారు కదా, మరి అది ఎంతో మందికి గురువులు ఉంటారు, కానీ కాలజ్ఞానానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి. ఓకే, దక్షిణ భాగమందు రాజకూపము నివాసం చేసుకుని, రాజకూపం అంటే రాజయోగములో గృహస్థం పెళ్లి చేసుకున్నా సరే సాధన చేస్తాడు, యోగం చేస్తాడు. నారాయణగిరికి ఉత్తరమందు మేను లేని కొడుకు. నారాయణగిరి అంటే తిరుపతికి ఉత్తర భాగములో యాదగిరి గుట్ట, ఇక్కడ గోపాలస్వామి గుట్ట అని ఉంది. వేణుగోపాలస్వామి గుట్టకు దక్షిణ భాగములో ఇతను జన్మిస్తాడు. ఎవరు? మేను లేని కొడుకు. ఇక్కడ ఉత్తరం అనుంది. నారాయణగిరికి నారాయణగిరికి అంటే తిరుపతి కదా, ఉత్తరము. ఇక్కడ వేణుగోపాల స్వామికి దక్షిణము. ఇక్కడ అలా ఎక్కడ మెన్షన్ చేసి వేణుగోపాల స్వామి ఉన్నది. ఓకే, మేను లేని కొడుకు. మేను లేని కొడుకు అంటే శరీరం ఉండదు. శివుని యొక్క త్రికోటి నుంచి వెళ్ళినటువంటి జ్వాల వలన మన్మధుడు భస్మం అవుతాడు. రతీదేవి ప్రార్థన వల్ల మళ్ళీ జన్మ ఇస్తా అని చెప్పి శ్రీకృష్ణునికి కొడుకుగా పుడతాడు. మేను లేని కొడుకు అంటే ఇప్పుడు మనం మన్మధుడు, ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం పండుగ చేస్తాం, హోలీ జరుపుకుంటాం. ఆ యొక్క మన్మధుని యొక్క శరీరము కాలిపోయింది, శ్రీకృష్ణుని కొడుకుగా పుడతాడు. అతని తల్లి పేరు రుక్మిణీదేవి, భర్త శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని యొక్క మరిది అర్జునుడు, అర్జునుని యొక్క అన్న ధర్మరాజు. తండ్రి అంటే యమధర్మరాజు. ఉదయం పుట్టిండు. ఈ పైన అంశతోటి జన్మించిండు. అంటే ధర్మం తప్ప ఇంకేమి లేదు. ధర్మదేవతే ఈ విధంగా జన్మించడం జరిగింది. తర్వాతది ఒక మీనుగా దొరసాని గల. మీనుగా దొరసాని అంటే కేచర్య ముద్ర. మీనుగా దొరసాని అంటే భ్రమరాంబిక. ఆ యొక్క అమ్మ పదాలలో 4 అక్షరాలు ఉండాలి. దాంట్లో 2, ఒకటి అగ్ని బీజం, ఇంకొకటి ఆకాశ బీజం ఉండాలి. రామ రామ అనేటటువంటి 2 పదాలు ఒకటే అక్షరం, ఇది పేరులో రావాలి. భ్రమరాంబ. అగ్ని బీజం రా అనేది అగ్ని బీజం, అట్లా రావాలి. భ్రమరాంబ అట్లా వస్తుంది. తర్వాత అగ్ని బీజంబులు 4 మొదలు తుద సాలగ్రామ స్వరూపులు. ముందుగా రాముణ్ణి సాలగ్రామం రామ రామ అని 2 సార్లు రావాలి, వచ్చింది. తర్వాత నా భక్తులైన వారి, నా భక్తులు బ్రహ్మంగారి యొక్క భక్తులై ఉండాలి. అగ్ని బీజంబులు 4 తుదలు పర్ణశాల నామం కలవారు. పర్ణశాలను కట్టింది ఎవరు? శ్రీరాముడు. కాబట్టి రామ అనే పేరు ఉండాలి. ఇది చదివి, ఈ కాలజ్ఞానం చదివి చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైతే వస్తారో వారికి రాములు అనేటటువంటి పేరు ఉంటుంది అని అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. ఆ శక్తి వారికే ఇస్తున్నాను. ఓకే, ఇది మీకు ఎప్పుడు తెలిసింది దీని గురించి? నేను అమ్మ
కరీంనగర్కి వచ్చిన తర్వాత 78లో వారికి మీరు వెళ్ళి కలవటం జరిగింది జరిగింది. నాకు అనుభూతులు జరిగినవి. తర్వాత శ్రీశైలంలో కూడా దైవిక అనుభూతులు జరిగినవి. తర్వాత 1980లో అమ్మగారు యానగొందిలో యోగ శిక్షణ కేంద్రం అని పెట్టి అందరికీ యోగాన్ని నేర్పిస్తున్నారు. అటువంటి టైంలో నేను కూడా కూర్చున్నాను. ఈ వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పేజీని తన ధ్యానములో చూసుకొని ఇది ఈ కాలజ్ఞానం వాళ్ళకిచ్చి చదివించండి ఈ పేజీ అని శిష్యులందరికీ ఆ శిష్యులే కాదు వేల మందికి అందరికి ఇస్తున్నారు. ఎవ్వరు కూడా దానికి జవాబు చెప్పలేదు, మాకు తెలియదు అన్నారు. నాకు ఇచ్చారు, నేను చదివాను. చదివిన తర్వాత దానికి టకటక అర్థం చెప్పేశాను. తర్వాత 86లో నాకు ఇదే పుస్తకం, స్వయంగా ఇదే పుస్తకం నాకు దైవికంగా రావడం జరిగింది నా దగ్గరికి. ఎలా అంటే ఎవరు పంపించారు? అంటే బ్రహ్మంగారి మఠం, ఫ్రమ్ బ్రహ్మంగారి మఠం అని ఉన్నది. అంతే, పర్సన్ ఎవరైనా ఏమి లేదు. నా ఇంటికి వచ్చి పేరు రాసింది, రాములు అని రాసింది, టీచరు ఇట్లా తెలుగు పండిట్ అని రాసి ఉన్నది. వచ్చింది. వచ్చిన తర్వాత ఇది తీసి స్వామి నాకేమనిపించిందంటే నా గురించి ఏమన్నా ఉండొచ్చునా ఈ పుస్తకంలో అని నా మనసులో అనిపించింది. అదే ఆ విషయం 6వ అధ్యాయం వెళ్ళింది. ఇట్లా చూడగానే నిన్ను చూడు, నీ ముఖం చూడు, నువ్వు అడిగే చూడు, నీ గురించి ఏమని వ్రాయాలే అని వ్రాసి ఉంది. అంటే అర్థమైంది నా గురించి దీంట్లో ఉన్నదని అర్థం కదా. ఆ విధంగా నాకు అనుభూతి కలిగి ఒక 5 రోజుల్లో పూర్తి చదివేసి ఒక సంస్కృత పండితుని దగ్గరికి పోయి దీని అర్థాలు చెప్పంటే ఈ అర్థాలు చెప్పరు, ఏ నిఘంటువుల్లో ఉండవు, ఇది ధ్యానం వల్లనే తెలుస్తుంది, సమాధి స్థితిలోనే తెలుస్తుంది, ఇది ఎవరు చెప్పరు, ఇది అర్థం కాని వాళ్ళంతా కూడా ఏమంటారంటే ఇవన్నీ తప్పు ప్రక్షిప్తాలు, అదంతా బ్రహ్మంగారు ఒక పిచ్చోడు, పిచ్చిరాతలు అని చెప్తారు అని అన్నాడు. అప్పుడు అట్లా కాకూడదు, బ్రహ్మంగారి మాట తప్పు చేయకూడదు అని చెప్పి సాధన చేసి 7 సంవత్సరాలు సాధన చేసి తపస్సులో కూర్చుంటే అమ్మ సరస్వతి మాత దర్శనమయ్యారు. అప్పుడు నాకు ఈ యొక్క జ్ఞానం కలిగింది. అమ్మగారి దయ వల్ల రాములు దీని మీద వాచ్యంగా అందరికీ తెలిసేటటువంటి విధంగా పుస్తకాలు రాయమంటే కొన్ని పుస్తకాలు వ్రాశాను. అందరికి 30 సంవత్సరాలు ప్రచారం చేశాను. అహింసా ధర్మాన్ని, ఈ కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఈ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు అంత్యస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తే భక్తులు మేలుకుంటారని చెప్తున్నారు. ఏం పుస్తకాలు రాశారు మీరు? మీరు రాసిన పుస్తకాలు ఏంటి? ఈ అమ్మ చరిత్ర ఒకసారి చెప్పండి. వారు దత్తాత్రేయులు చెట్టు మీద కూర్చొని అమ్మ తపస్సు చేసేది శ్రీశైలంలో, చుట్టూ ఏంటివి పులులు ఉండేవి అని చెప్పిన కదా, ఇట్లా ఉండేది. వీర ధర్మజులు, వీరే దత్తాత్రేయులు, వీరు నా యొక్క అడ్రస్సు ఇదంతా కూడా పుస్తక గ్రంథకర్త. అంటే అనుభవాలు మాతాజీ మీకు చెప్పినవన్నీ కూడా మీరు పుస్తక రూపంలో చేశాను. ఈ దీంట్లో నేను చెప్పినవన్నీ చాలా ఉన్నాయి. అది ఎట్లా దేవులకం ఎట్లా పోయింది ఏం కదా, ఇది మాంసం తినకూడదు అని అమ్మ చెప్పిన విషయాలన్నీ కూడా దీంట్లో శాస్త్రపరంగా నిరూపించినవి. ఓకే, ఇవి ఈ విధంగా అహింస గురించి బోధించడం. అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాలకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అహింస. అన్ని ధర్మాలకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అహింస అన్నమాట. ఆ ధర్మాన్ని నాతోటి అమ్మగారు బోధించడం జరిగింది. అమ్మగారు ఎట్లా చెప్తే అట్లా చెప్పేది, ప్రవచనాలు ఇచ్చేది, కాలజ్ఞానం చదివి చెప్పేది. దీంట్లో ఇట్లా ఉన్నదని భక్తులకు అందరికీ కూడా 30-40 ఏండ్లు ఆ విధంగా చెప్పి చేశాను. వారు అమ్మగారు తపస్సులో ఉన్నారు. భక్తులకు ఇదంతా జ్ఞానం కలిగించడానికి ఇదంతా చేస్తున్నాము ఆ భగవంతుని దయ వల్ల. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ కాలజ్ఞానం అందరూ చదవగలుగుతారు కానీ దాంట్లో ఉన్న సారాంశాన్ని మాత్రం ఎవరు బయటికి వ్యక్తపరచలేరు. నేను ఆయన అంశతో పుట్టాను కాబట్టి నేనే వ్యక్తపరచగలను అని చెప్పి, అంటే ఇప్పటి వరకు జరిగిందంతా అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు జరగబోయేది ప్రస్తుతం మనం వింటున్నాం 2025లో ఆల్రెడీ ఇప్పటికే మనం చూసాం రకరకాల విపత్తులు, ప్రళయాలు
చాలా చాలా చవి చూసాము, ఇంకా జరగబోతున్నాయి అని చెప్పి వింటూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. కొన్ని దగ్గరలో దాడులు జరగబోతున్నాయి అని చెప్పి, బాంబు దాడులు జరగబోతున్నాయి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఎవరెన్ని చెప్పినా కూడా ఎంతవరకు ఉందో వాస్తవం అని చెప్పి ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటాము, కొన్ని సందర్భాల్లో నమ్ముతూ ఉంటాం. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానం అనేసరికి ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి అన్ని జరిగాయి, ఇక మీదట కూడా జరుగుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మీరు ఈ పుస్తకం చదవగలుగుతారు, దాంట్లో వివరించగలుగుతారు, మీకు అర్థమవుతుంది ఏముంది ముందర ఏం జరగబోతోంది ఇక మీదట. వారే కాలజ్ఞానంలో ఏకాదశ అధ్యాయము వీరధర్మజ చరిత్ర అని రాసిండు, సంస్కృతంలో రాసిండు, తెలుగులో కూడా పదాలు అర్థమయ్యేటట్టుగా అది ఖగోళ శాస్త్రం, మామూలు విషయం కాదు, అది ఖగోళ శాస్త్రం, అది జ్యోతిష్యం ఉంది, ఖగోళం జ్యోతిష్యం అంతా మిళితం చేసినటువంటి ఒక కాలజ్ఞానం మొత్తం కాదు, ఏకాదశ అధ్యాయం రాశాం, ఒక 11 అధ్యాయం అదంతా రాశారు. దాంట్లో చివరిన ఎండు చేస్తున్నాడు, ఇక ఎండు చేస్తూ చివరిన మీనరాశి నుంచి మొదలు పెట్టాడు, వారు రాసిందే, దాన్ని డేట్లలో తీసి నేను చెప్తున్నాను. శని మీనరాశిలో 29/3/2025 నాడు ప్రవేశించింది, మొన్న ప్రవేశించింది. అయితే అప్పటి నుండి 2/6/2027, అయితే 2.5 సంవత్సరాలు శని ఒక రాశిలో ఉంటాడు, మీనరాశిలో ఇప్పుడు ప్రవేశించాడు ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుద్ది అని రాసిండంటే, వారు మ్లేచ్ఛ నాశనం, మ్లేచ్చులు అంటే నానా భక్షక మ్లేచ్ఛ అని వేదవ్యాసుడు చెప్పిండు. నానా భక్షక, ఏది పడితే అది తినేటటువంటి వాళ్ళు, ఏది దొరికితే అది, గుడ్డు మాంసం కావచ్చు, ఏది మాంసం కావచ్చు, పంది మాంసం, ఏదైనా సరే, నీతి నియమం లేదు, ఇది తప్పు ఇది ఒప్పు లేదు, అటువంటి తప్పుడు పనులు చేసి తిరిగేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని మ్లేచ్చులు అంటారు. కులం అని కాదు, మతం అని కాదు, ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాశనం అవుతారు ఈ 2.5 సంవత్సరాలు. ఒక రకంగా భగవంతుడిని నమ్మని అజ్ఞానులు అనుకోవచ్చా? నమ్మకపో, నువ్వు దైవికంగా ధర్మంగా ఉంటే చాలు, ధర్మం ముఖ్యం, ఇక్కడ ధర్మం ఉండాలి కదా, ఉండాలి. ధర్మం 4 పదాలు కదా, ఒకటి సత్యము, రెండవది దయ, మూడవది తపస్సు, నాలుగవది దానము. దీన్నే సనాతన ధర్మాలు అంటారు. మేను ఉండేటటువంటి భాగవతంలో చెప్పినట్టు ఈ 4, దీనికి ఎన్నో వేలు ఉపధర్మాలు అవన్నీ కూడా చెప్పొచ్చు. ఇవి ముఖ్యంగా 4. ఈ 4లో ధర్మంగా ఉండాలంటే నువ్వు ఉండు అంటే ఉంటారా? సత్యం పలుకురా అంటే పలుకుతారా? అందరూ అబద్ధాలే పలుకుతారు. తపస్సు చేయరా అంటే చేస్తారా? నా నుంచే కాదు, మనసు నిలబడతా అంటారు. దానం చేయరా అంటే నువ్వు చేయి, నాకెందుకు, నేనేం చేస్తా. ఈ 4 గుణాలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని సత్యయుగము అంటారు. ఇప్పుడు అమ్మగారు వచ్చిన తర్వాత అందరూ భక్తులు అయ్యారు. అప్పుడున్నటువంటి కలి యొక్క ఉధృతి ఇప్పుడు లేదు. అందరూ యజ్ఞం చేస్తున్నారు, యాగం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఇది పాపం అంటురు, ఇది పుణ్యం అంటురు, దానాలు చేస్తున్నారు. ఇది కూడా దీన్ని ఏమంటారు? కలియుగం పోయింది, సత్యయుగానికి మార్పు జరుగుతుంది అని. కానీ ఒకటి ఏంటంటే, ఒక షాపులకు వేరు మీరు అయితే వాడు మర్చిపోయి ఒక 10,000 సొమ్ము నీకు ఇస్తాడు. దొరికింది కదా అని చెప్పి ఒక 100 రూపాయలు ఇచ్చి అది సంతోషంగా వానికి తెలియదని చెప్పి నువ్వు ఇంటికి తీసుకొస్తావు. ఆ భావన పోవాలి. ఆ భావన పోయినప్పుడే సత్యయోగం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇది చెప్తున్నాడు. అది మీనరాశిలో శని ప్రవేశించినప్పుడు 2.5 సంవత్సరాలు మ్లేచ్చులంతా కూడా పోతారు. మేషరాశికు ఎప్పుడు వస్తుండు? 3/6/2027కు వస్తున్నాడు. వచ్చి 7/8/2029 వరకు ఉంటాడు. అప్పుడు కొద్దిగా మాత్రమే మేలు జరుగుతుంది. భయంకరమైనటువంటి స్థితి జరుగుద్ది లోకం మీద. మన భారతదేశంలో మాత్రం 2027 నుంచి 29 ఈ 2 సంవత్సరాల మధ్య 2.5 సంవత్సరాల మధ్యకాలం ప్రపంచం అంతా కూడా ఇదైతుంది. మన యొక్క భారతదేశం వ్యక్తే ప్రపంచానికి అధిపతి అవుతాడు. రాజుల కాలం పోయింది. రాజరికాలు కొన్ని దేశాలకే ఉన్నాయి, వాళ్ళు పోతారు. అంతే కదా. ఇప్పుడు రాజుల కాలం లేదు,
ఆయన ఏమని చెప్పిండు? ఉమ్, రాజుల కాలం పోతుంది అనుకును, పంచాది రాజ్యం వస్తుంది అన్నాడు. పంచాయతీ రచ్చకొట్టములందు మొత్తుకునేరు అని రాశాడు. ఉమ్, రచ్చకొట్టములు అంటే పంచాయతీ రాజ్యాలు వస్తుంది, రాజుల కాలం పోతుంది, పంచాయతీ రాజ్యం వస్తుంది అని క్లియర్గా రాశాడు. ఉమ్, తర్వాత బస్సులు వస్తాయి, హరి నీల తామ్ర శకటములు ఓ ఊర్లకు ఊరికేనుమా అంటాడు. అంటే బస్సులు అన్నీ తిరుగుతుంటాయి. అప్పుడు ఉన్నాయా? ఆ? విమానాలు నడుస్తాయి అన్నాడు. ఉమ్, వచ్చినాయి కదా. సూత్రప్రాయంబుగా ఉమ్, పట్టాలు వేసి పొగబండ్లు నడిపిస్తారు అన్నాడు. trains. నడిపించింది కదా. ఉత్తర దేశాన సత్తుగా ప్రజలెంత కత్తులతో వేటలాడేరు, మా కత్తులతోటి పొడుచుకొని చేస్తారు. చదివింది కదా. ఉత్తరా దేశాన వైశ్యకుల మందు ఉత్తమ గాంధీ ఒకడు పుట్టేను. ఉమ్, వైశ్యకులంలో ఆయన పుట్టిండు కదా. ఉమ్, ఏడ తప్పు ఏ ఆడ జరగలేదు, ఉమ్. జరిగినాయి కదా. కానీ కొన్ని బ్రహ్మం గారు చెప్పిన అంటే జరగనివి కూడా ఉన్నాయి అంటారు కదా. అంటే జరుగుతాయి అని అర్థం కదా. ఉమ్, జరగని ఉన్నాయి జరుగుతాయి అని అర్థం కదా. అయితే ఆ విధంగా జరుగుద్ది. ఉమ్, తర్వాత కించిత్తు కొద్దిగా మన కానీ హైదరాబాద్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడనే కృష్ణా గోదావరి మధ్య, ఈ కృష్ణా గోదావరి మధ్యలో భగవంతుడు జన్మిస్తాడు. ఈ ప్రాంతంలో తిరుగుతాడు. ఇక్కడనే కదా పుట్టింది అమ్మ. ఉమ్, ఈ మధ్య భాగంలోనే అమ్మ పుట్టింది. అట్లాగే వారణాసి అంతుమేమయం, వారణాసి వరకు కూడా నేనే చూసుకుంటా. ఉమ్, గౌతమం చేయవా, నేను చూసుకుంటాను. తర్వాత బాదామి ఏకమే రాజ్యం, బాదామి అంటే బెంగళూరు దగ్గర ఉంటుంది, అంతవరకు చూస్తాను. అదే కాకుండా ఉమ్, కావేరి గిరిజాతోయం వైకుంఠ రంగ మందిరం అంతవరకు కూడా, అంటే రామేశ్వరం వరకు కూడా నేను పరిపాలన చేస్తాను. నా భక్తుల్ని రక్షించుకుంటాను. మిగతా వాళ్ళంతా కూడా పాపాత్ములంతా నాశనం అవుతారు. ఉమ్, ఇది జరుగుద్ది, జరిగి తీరుతుంది. సత్యం సత్యం న సంశయ. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు 29 తర్వాత నెక్స్ట్. ఈ 29 ఇదైన తర్వాత వృషభ రాశికి శని ప్రవేశం అవుతాడు. ఎప్పుడు అంటే 8/8/2029కి ప్రవేశించి 35/2032 వరకు ఉంటున్నాడు. అప్పుడు ఏం జరుగుద్ది? బాంబింగ్ జరుగుద్ది. ఎక్కడ? మన భారతదేశానికి ఈశాన్య మూలం అంటే కలకత్తా. కలకత్తాలో గంగా నది అక్కడ పోయిన తర్వాత ఉగ్లీ అని పేరు పిలుస్తారు, గంగా నదిని. ఆ ఉగ్లీలో ఆ ప్రాంతంలో బాంబింగ్ అవుతుంది. అక్కడ విషగాలి మొదలవుతుంది. ఆ గాలి అంతా కూడా మన భారతదేశానికి ఇదంతా చుట్టుకుంటుంది. ఆ గాలి పీల్చగానే అందరు చేస్తారు. చైనా తోటి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంటే భగవంతుడు తప్పియొచ్చు. అది కూడా వచ్చేటటువంటి ప్రమాదం తప్పియడానికే కదా పూజలు చేస్తాం మనం. గ్రహ దోషాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఆయన పూజ చేస్తే ఇట్లా అవుతుంది, ఈయన పూజ చేస్తే అట్లా అవుతుంది అంటే అవుతుంది, నిజమే. ఆ దోషాలు కూడా తొలగియొచ్చు. అకాల మృత్యుహరణం అని పూజలో మనం అంటాం కదా, ఆ పూజ చేస్తాం కదా. అకాలంగా వచ్చేటటువంటి మృత్యువులు కూడా పూజ వల్ల తొలగిపోతాయని అర్థం కదా. ఇది కూడా భగవంతుడు తొలగియవచ్చు, కానీ ఇట్లా ఉంటుంది అది. అప్పుడు యుద్ధం జరగవచ్చు. అయినా సరే, బాంబింగ్ అయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు దాన్ని నిరోధిస్తాడు. అక్కడ చూడండి, ఒకటి పాకిస్తాన్లో చేసినటువంటి బాంబులు అన్నీ కూడా మన భారతదేశానికి పక్కన ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర పడినటువంటి బాంబులు పేలవు. ఆ తల్లి కాపాడుతుంది. అంటే మన దగ్గర ధర్మం ఉందనే కదా. అవునా కాదా? ఈ సాక్ష్యం అండి ఇది. మీరు చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఎవరు ఎటువంటి బాంబులు వేసినా సరే ఆయన రక్షిస్తాడు. ఎట్లా శ్రీకృష్ణుడు అర్జునుడు రక్షించలే, ఎటువంటి ఇది బాణాలు వేసినా కానీ అన్ని లేకుండా ఆంజనేయ స్వామిని పెట్టి ఇది చేసిండు కదా. చివరికి అర్జునుడికి చెప్పడానికి ఆంజనేయ యువతలకి రాగానే రమ్మనంగానే వచ్చిండు. ఆ యొక్క రథమే పేలిపోయి. ఆ విధంగా జరుగుద్ది. భగవంతుడు రక్షిస్తాడు. కలికి భగవానుడు పుట్టాడు. అమ్మనే కాదు, మళ్ళా తాను వస్తా అన్నాడు కదా. ముందు కదా పంపిండు, తర్వాత వస్తా అన్నాడు కదా. మళ్ళీ అదే గ్రహస్థితి. ఏది? చంద్రుడు, సూర్యుడు, గురువు ఏకరాశిలో సమస్యంతి అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ 12/8/2026 నాడు మళ్ళా వస్తుంది. సేమ్ అదే గ్రహస్థితి. దానివల్ల అది అంటే ఈ మధ్యకాలాన్ని సంధికాలం అంటారు. దానికంటే ముందు కలికి భగవానుడు ఆయనే పుట్టాలి. ఎవరు? మహావిష్ణువే పుట్టాలి. ఒరిస్సాలో పుట్టడం. ఒరిస్సాలో పుట్టాడు. ఆ భవిష్యమాలిక గురించి ఇది కాలజ్ఞానం ఎట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిండో. శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు 5గురు వారి యొక్క అంశతోటి పుట్టి
పూరి జగన్నాథులు కూర్చొని వటవృక్షం కింద కూర్చొని భవిష్యమాలిక అనే గ్రంథాన్ని రాసిండ్రు. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఏ సంవత్సరంలో? 1485 మ్మ్. తర్వాత జరిగింది. అయితే రాసిన దాంట్లో ఏముంది, ఇప్పుడు జరిగేదంతా కూడా రాసింది. పాకిస్తాన్ అనే పేరు ఉంది, అప్పుడు లేనే లేదు పాకిస్తాన్ అని మ్మ్. మ్మ్. పేరు రాసినాడు. అవన్నీ కూడా క్లియర్గా రాసింది. అది కూడా నేను చదివాను. మ్మ్. భవిష్యత్ పురాణం చదివాను, భవిష్యమాలిక చదివాను, మ్మ్. ఇటు భాగవతం చదివాను, భగవద్గీత చదివాను, ఈ కాలజ్ఞానం చదివాను. ఏ ఏ పురాణాల్లో కూడా ఏ ఏ గ్రంథాల నుంచి ఈ విధంగా ఉన్నదో అదంతా కూడా చదివి మేము ముందు కూర్చున్నాను తల్లి. ఒట్టిగా రాలేదు నేను, గట్టిగా వచ్చే అందరికీ కూడా చెప్పడానికి వచ్చాను. మ్మ్. తర్వాత ఈశాన్యముల నుంచి ఈ విధంగా జరుగుతుంది అన్నాడు. ఆ. అది రావచ్చు, వస్తుంది, భగవంతుడు రక్షిస్తాడు మన భారతదేశం వాళ్ళని. కానీ నమ్మకతోటి ఉండాలి. మ్మ్. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ. ఇదే చెప్పిండు. ఓం నమో భగవతే వాసుదేవాయ అను అదే వెళ్ళిపోతుంది అంతే. మ్మ్. అక్కడ మాలికలో ఏమని చెప్పిండంటే మాధవ మాధవాయ నమః అంటే వెళ్ళిపోతుందట మ్మ్. అంతే. అవి ఏమి కావు, ఓకే. నీళ్ళైపోతాయి. భగవంతుడు రక్షిస్తాడు. మ్మ్. తర్వాత మిథున రాశికి భూమి శని ప్రవేశం అయిన తర్వాత 31/5/2032లో ప్రవేశిస్తున్నాడు. మ్మ్. తర్వాత 11/7/2034 వరకు ఉంటుండు. మ్మ్. అప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక షాపులోకి పోయి ఇట్లా చేసి అవును. ఆయన చూస్తలేడు, ఆహా అలాంటిలో- బాగుంది అని నీ అవును. భావన వచ్చింది కదా, అది కూడా ఉండదు. అందరూ కూడా సత్య పురుషులై నువ్వు ఈ విధంగా వచ్చావు, నేను ఇట్లా తీసుకపోతే తప్పవుతుంది అని చెప్పి నువ్వు డబ్బులు కట్టి తెచ్చుకుంటావు. మ్మ్. దాన్నే సత్యయుగ లక్షణము అంటారు. ఓకే, అర్థమైంది కదా. అర్థమైంది. అది. ఆనందనామ సంవత్సరం 2034 కలియుగ ధర్మం, ఇప్పుడున్నటువంటి కలియుగ ధర్మం ఏదైతే ఉందో అంటే పాపం చేయుట, హింస, క్రోధం ఇదన్నీ ఉన్నాయి కదా, మ్మ్. అవన్నీ కూడా పోతవి. ఎప్పుడు 34. 34లో పోతాయి. సత్యయుగ ధర్మం నిలిసే అంటే ధర్మం హరి ఎక్కువగా ఉంటుందనా? గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం. మ్మ్. అమ్మా ఈ విధంగా మరి జరుగుతుంది. కలియుగం అంతం అని అంటున్నారు కదా, ఇది కలియుగం ఇదేనా అంతం ఇంకా? అంతే కదా. మన కానీ డేట్ మీరు చెప్పారు కదా, చెప్పినట్టుగా కొన్ని లక్షల సంవత్సరాలు అయింది, మొత్తం ఇంకా చాలా లక్షల సంవత్సరాలు ఉందంటారు కదా. ఉన్నదానికి తగ్గించిండు కదా, మ్మ్. తగ్గించిండు కదా. తగ్గించిండు. ఈ పాపాల వల్ల ఇప్పటికే ఆ ధర్మం లేదు కాబట్టి నేను వస్తున్నా అన్నాడు. 4,32,000 సంవత్సరాలు కలియుగ సంవత్సరాలు. కానీ 3 ఉంటాయి కలియుగ సంవత్సరాలు ఉంటాయి, మ్మ్. అంతర్యుగం ఉంటది, ధర్మయుగం ఉంటది. 3 రకాలు ఉంటాయి. ఇదే ఓ. ధర్మయుగం. ఇప్పుడు రాబోయేది ధర్మయుగం. ధర్మయుగం. 34లో సత్యయుగం అన్న. ధర్మయుగం అంటే సత్యయుగం. ఆయన సత్యయుగం. చెప్పిండు కదా, ధర్మాన్ని నిలబెడతా అన్నాడు కదా. అవును. ధర్మాలు లేవు కదా, 4 ధర్మాలు పోయినాయి కదా. పోయినాయి. అందుకనే భగవంతుడు ఈ భూమి మీదకి మాణికేశ్వరి మాతగా అంటే వీరధర్మజ మాతగా అటు కలికి భగవానునిగా జన్మించడం జరిగింది. మ్మ్. కలికి ఎక్కడ పుడతా అన్నాడు? మ్మ్. శంబల గ్రామంలో పుడతా అన్నాడు. మ్మ్. 12వ భాగవతము 12వ స్కందము 2వ అధ్యాయము 18వ శ్లోకంలో మ్మ్. శంబల గ్రామస్య ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః శ్లోకం ఏ సంవత్సరంలో? చెప్ ఆయన వేదవ్యాసుడు రాసినటువంటి వేద- ఇది. ఆ. మహాత్మన మ్మ్. విష్ణు యశసః మ్మ్. అనే పేరు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ ఇంట్లో కలికి పుడతాడు. రాదు భవతి భవిష్యతి అన్నాడు, పుడతాడు అన్నాడు. మ్మ్. శంబల గ్రామం ఎక్కడుంది? మ్మ్. అది దివ్యమైనటువంటిది. శంబల అని పేర్లు 4 ఉన్నాయి. అవును. కానీ రాములు అన్నంత మాత్రం నేను రాముని కాదు కదా. మ్మ్. ఆ శంబల అని పేరు పెట్టుకుంటే ఆ ఊరు కాదు కదా. అది దివ్యమైనటువంటి గ్రామం. అది మ్మ్. ఆ గ్రామంలో పుడతాడన్నాడు. మ్మ్. ఆ విధంగా వారిని పంపడం జరిగింది, జన్మించడం జరిగింది. వారికి 19 సంవత్సరాలు ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనుకున్నావు వాళ్ళకి అతని యొక్క కండ్లు? మీరు చూసారా? ఎంత అందంగా ఉన్నాయో, మ్మ్. చాలా అందమైనటువంటి కండ్లు. మ్మ్. అజానుభావం అరవింద దళాయతాక్షం. ఎందుకు ఆయన ఇంకా బయటికి రాలేదు మరి? జన టైం రాలేదు. మ్మ్. చాలా చక్కటి బ్రాహ్మణ వంశంలోనే పుట్టాడు. ఎప్పుడు బయటకు వస్తారు సమాజం దృష్టికి? ఇప్పుడు వస్తుంది, టైం వచ్చేస్తుంది. అందరికి భక్తులకు దర్శనం ఇస్తాడు. మ్మ్. అంటే ఎంత సమయం ఉంది? ఇంకా 28. 28 సంవత్సరాల? ఇప్పుడు మేము చూస్తున్నాం, పోతున్నాం, దర్శనం చేసుకుంటాం. మాకు పర్మిషన్ ఉంది. ఆ. మేము పోతున్నాం, చూస్తున్నాం. ఎన్నో మహిమలు. నేను ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేస్తే ఆకాశం నుంచి శబ్దాలు వచ్చినాయి. ఇది నిజమా కాదా, ఇతను చెప్పేది నిజమా కాదా అని చెప్పి మ్మ్.
13/3/2022 అనుకుంటా. మధ్యరాత్రి 1ంటికి కూర్చున్నాను. వీళ్ళంతా చెప్పేది నిజమా కాదా అని. నాకు వాస్తవం, నేను తప్పు చెప్పే అబద్ధం ఆడే అవసరం లేదు. మహావిష్ణువు యొక్క దర్శనం జరిగింది. మహావిష్ణువు దర్శనం జరిగింది. ఉమ్, అంటే వాళ్ళకి ఫోన్ చేశాను. ఉమ్. ఫోన్ చేసి ఎవరికి? ఇక్కడ ఈ అడ్రస్ లో పుట్టిన ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన జన్మించారో వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? భవిష్యమాలిక అని అంత ఇది వస్తుంది, నెట్లో వస్తుంది చూడండి మీరు. ఉమ్, ఉమ్, భవిష్యమాలిక అదంతా కూడా ఎవరు ప్రచారం చేస్తున్నారు అదంతా వస్తుంది. ఆ నెంబర్లు కూడా ఉన్నాయి. ఉమ్, నేను ఫోన్ చేయడం జరిగింది. నాకు ఇట్లా జరిగింది, ఇది నిజం అనిపిస్తుంది. నేను యోగ సాధనలో ఉన్నాను. మహావతార్ బాబాను చూశాను. ఉమ్, నిధివనంలో రాధామాతను చూశాను. ఉమ్, ఇక్కడ 2016లో భ్రమరమ్మ మాతను కూడా నేను దర్శనం చేసుకున్నా. నేను యోగ సాధన తుమ్కో నాయ బాబా నువ్వు అంటే నువ్వెవరు ఉమ్, ఎట్లా అంటే నేను ఒక యోగ సాధకుని, నాకు ఇట్లా దర్శనం అయింది, ఉమ్. ఆ స్వామివారిని చూడాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత నాకు అనుమతి ఇచ్చారు దర్శనానికి. ఉమ్, టెస్ట్ చేస్తారు ముందు కదా, వారు సరే అంటేనే తీసుకుపోతారు, దర్శనం ఇస్తారు. వారు అంటేనే. ఆ జన్మించిన వారికి తెలుసా నేను పలానా వ్యక్తిని ఇలా జన్మించానని? ఎందుకు తెలియదు? ఉమ్, లేకుంటే అతను భగవంతుడు ఎట్లా అవుతాడు? కాదు కదా. ఉమ్, మామూలు వ్యక్తిని నువ్వు భగవంతుడు అంటే అతను ఒప్పుకుంటాడా? మరి అది కాదు. అట్లాంటివన్నీ కూడా మళ్ళీ 2వ నాడు ఏం జరిగిందంటే, ఉమ్, 3వ నాడు ఏం జరిగిందంటే ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. ఉమ్, ఎవరు లేరు, నా ఆశ్రమంలో ఎవరు ఉండరు, ఉమ్, ఊరికి చాలా దూరంలో ఉన్నాను. అక్కడ 1ంటికి మధ్యాహ్నం 1ంటికి ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఇట్లా కూర్చున్నాను. ఉమ్, కూర్చుంటే ఆకాశం జీ గురూజీ నమస్కార్, స్వామీజీ నమస్కార్, స్వామీజీ నమస్కార్ అని. ఉమ్, నేనెంతటి వాడిని, నాకు నమస్కారం చెప్పేవాడు ఎవరు ఉండరు, ఉమ్, ఇదంతా ఏంది లీలా అని చెప్పి నా మొత్తం తిరిగి చూస్తే ఎవరు లేరు. ఉమ్, ఇదే మాట అక్కడికి పోయి వారిని అడిగిన. ఆ, అడిగితే మై బులాయ తుమారే, తుమ్ సేవా కర్నే కా హాయ్, ఉమ్, సేవ చేసేది ఉన్నది. ఇదంతా సేవనే, భగవంతుని సేవ ఇది. భగవంతుని మాలిక గురించి ప్రచారం చేస్తున్నా, ఉమ్, కాలజ్ఞానం గురించి ప్రచారం చేస్తున్నా, భగవంతుడు పంపిస్తే వచ్చినా అని చెప్తున్నా కదా. అవును. ఇది చెప్పటానికే నా జన్మ ఉమ్, అని భక్తులకు మనవి చేస్తున్నా. జై సద్గురు రూపరహిత వీరధర్మజ మాతాకి జై, వీర బ్రహ్మేంద్ర స్వామికి జై. ధన్యవాదాలండి. నమస్తే. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి